శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు గీతా కుమారి అమ్మని అడిగి మంత్ర దీక్ష ఎలా తీసుకోవాలి, గుడిలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, మరియు జమ్మి చెట్టుని ఏ విధంగా పూజించి మనకి నెరవేరిన కోరికలు ఉంటే నెరవేర్చుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అజయ్ గారు. మ్యామ్, ఈ రోజుల్లో అందరూ కూడా మంత్ర దీక్ష తీసుకోవడం జరుగుతుంది. మంత్ర దీక్ష తీసుకుంటే అంగన్యాస కరన్యాసాలు చేయాలా, లేకపోతే నార్మల్ పూజలో కూడా చేయవచ్చా? అంటే మంత్ర దీక్ష తీసుకోవడానికి ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అందరూ తీసుకోవచ్చా? అసలు మంత్ర దీక్ష అంటే ఏంటి అంటే, ఏ దేవతకి సంబంధించిన మంత్రం తీసుకుంటున్నాం అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు పంచైతన పూజ అని ఉంది. గణేశుడిది, శివుడిది, విష్ణువు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు. సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు ఇద్దరు ఒకటే. మనకి ఎన్ని ఉపాసనలు ఉన్నాయి? శైవ ఉపాసన ఉంది, విష్ణు ఉపాసన ఉంది, శాక్తే ఉపాసన ఉంది, గణేష్ ఉపాసన ఉంది, సూర్య ఉపాసన ఉంది. ఏది తీసుకుంటారు అనేది ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, జస్ట్ ఇలా శివుడిని కొన్ని సంవత్సరాలుగా పూజించేసరికి మేము మంత్ర దీక్ష తీసుకుంటామని వస్తారు. తర్వాత అమ్మవారిని కూడా కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 5, 6, 7 years, ఆల్మోస్ట్ 10 years అనుకుందాం. 10 yearsకి ఏదో శుక్రవారం, మంగళవారం పూజ చేసుకుంటూ నార్మల్ గృహిణి కూడా నేను 10 సంవత్సరాలుగా అమ్మవారిని సేవిస్తున్నాను, నాకు అది తెలుసు ఇది తెలుసు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు చేసే శుక్రవారం, మంగళవారం పూజకి వేరు, మంత్ర దీక్ష ఉపాసన వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదే పూజనే కదా, మంత్ర దీక్ష తీసుకున్నా కూడా ఏమంటే జపం చేయాలి, కౌంట్ చేయాలి, అక్షర లక్ష చేయాలి అనే దాంతో ఉంటారు. కానీ మంత్ర దీక్ష నియమాలు వేరుంటాయి. నార్మల్గా గృహస్థులుగా ఉండి చేసే నిత్య పూజ విధానం వేరుంటుంది. నిత్య పూజ నువ్వు ఏ టైం కంటే ఆ టైంకి చేసుకుంటావు, అసలు చేసుకుంటావా చేసుకో అనేది అది కంప్లీట్గా నీ ఓన్ డిసిషన్. కంపల్సరీ అందరూ దీపం పెట్టుకోవాలనే మనము చెప్తాము. మనం చెప్పినంత మాత్రం వాళ్ళు పెట్టుకుంటారని గ్యారంటీ లేదు. కానీ వన్స్ మనం మంత్రం తీసుకుంటే ఖచ్చితంగా అనుష్ఠానం పూజ చేయాలి. దీనికి ఎక్స్క్యూజెస్ ఉండవు. గురువు ఏం చెప్తాడు? ఖచ్చితంగా నువ్వు చేయాలమ్మా, నీకు ఒళ్ళు బాగలేకపోయినా చేయాలి, తలనొప్పి ఉన్నా చేయాలి, జ్వరం ఉన్నా కూడా చేయాల్సిందే. అది సివియర్గా ఉంటే తప్ప. ఏదో జస్ట్ నీకు తలనొప్పిస్తుంది, నువ్వు నార్మల్ నిత్య పూజ అయితే స్కిప్ చేస్తావు, లేదా 1 గంట ఎక్స్ట్రా పడుకుంటావు. ఇది అలా ఉండదు. ఖచ్చితంగా నిత్యం అనుష్ఠానం చేయాలి. మీరన్నట్టుగా అంగకరణ్యాసాలు ఏ పూజలో ఉంటాయి అంటే, కేవలం మంత్రోపదేశం తీసుకున్న దాంట్లో అంగకరణ్యాసాలు ఉంటాయి. నిత్య పూజలో పంచోపచార పూజలు ఉంటాయి. నిత్యం మనం పంచోపచార పూజ చేయొచ్చు. ఎలా అంటే గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఈ 5 పంచోపచారాలు మనం నిత్య పూజలో చేసుకుంటాం. వీటిని నార్మల్ గృహస్థులు ముద్రలతో చేసుకోవడానికి కూడా లేదు. అంటే ఈ 5 పంచోపచారాలకు కూడా ముద్రలు ఉంటాయి సపరేట్గా. అది గృహస్థులు చేసుకోవడానికి లేదు. అంగకరణ్యాసాలు గృహస్థులు చేయడానికి లేదు. మంత్రోపదేశం ఉండి గురుముఖత మంత్రం తీసుకున్న తర్వాత గురువు చెప్తాడు ఎలా చేయాలి అంగకరణ్యాసాలు అనేది. ఎప్పుడైతే అంగకరణ్యాసాలు చేస్తామో, అసలు ఎందుకు చేస్తారు, ఈ అంగకరణ్యాసం అనేది ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకు చేస్తారు అని అంటే, మనము మంత్రశక్తిని మన బాడీలో ఇన్బిల్ట్ చేసుకుంటాం ఈ అంగకరణ్యాసాలు చేసే ప్రక్రియలో. నార్మల్గా నోట్తో చదువుతాము, నోట్తో చదువుతూ చేతులతో మనం క్రియ చేస్తాము. అంగకరణ్యాసాలు అంటే, ఈ కరణ్యాసాలు చేసేటప్పుడు మంత్రం వచ్చేసి మన బాడీలోకి ఇన్బిల్ట్ అవుతా వస్తుంది. మనం భావన చెయ్యాలి. కేవలం ఇది క్రియ మాత్రమే, టకటక ఇలా 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 వేలు అనేసి మనం అలా కాదు. ఖచ్చితంగా నువ్వు కళ్ళు మూసుకొని ఇలా వేలు ఇలా కిందకి అనేటప్పుడు నీ మంత్రం నీ లోపలికి వెళ్తుంది అని నువ్వు భావన చేయాలి. ఇలా వేళ్ళ ద్వారా నువ్వు మంత్రాన్ని పంపిస్తున్నావు. మళ్ళీ హృదయాన్యాసం చేస్తారు. హృదయంలో నువ్వు ఉన్నావమ్మా, శిరపైన నువ్వు ఉన్నావమ్మా, శిఖ నుండి నువ్వు ఉన్నావమ్మా, కవచంలాగా నువ్వు ఉన్నావమ్మా, నేత్రంలో నేను నిన్ను చూస్తున్నాను. ప్రతిదీ ఇలా ఉంటుంది. అంగకరణ్యాసం అంటే ఇది జస్ట్ క్రియ కాదు.
కంప్లీట్గా అమ్మవారిని మనలో పెట్టుకోవడం అంటే మేము శాక్తేయం కాబట్టి మా వరకు చెప్తాను. ఒకవేళ మీరు శైవం అయితే మీరు శివుని పెట్టుకుంటారు. ప్రతిదీ ఇలా మన బాడీలో ఆ మంత్ర శక్తిని పంపించుకుని ఇన్బిల్ట్ చేసుకొని దిగ్బంధన చేసుకుంటాం. ఇదంతా చేసిన తర్వాత దిగ్బంధన అని ఉంటది, చదువుతాం దిగ్బంధన. తర్వాత ఏం చేస్తాము, మూలమంత్రాన్ని ధ్యాన శ్లోకము, మూలమంత్రము ఇవన్నీ జరుగుతాయి. దీని తర్వాత మళ్ళీ పంచోపచార పూజ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి అనుష్ఠానం పూజ చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఒకసారి పంచోపచార పూజ ఉంటుంది. అంగకరణ్యాసాలు చేసి మనం భగవంతుడి యొక్క శక్తిని దిగ్బంధన చేసుకుంటాము. మూలమంత్రం చేస్తాం, ధ్యాన శ్లోకాలు చేస్తాం, ఇంకా మూలమంత్రానికి సంబంధించిన గాయత్రి చేస్తాము, హారతిస్తాం అప్పుడు ఒకసారి. దాని తర్వాత మళ్ళీ కూడా పంచోపచార పూజ, అంగకరణ్యాసాలు చేసి విమోకం చేసుకుంటాం. ఎందుకు ఇది అంటే అమ్మవారిని కానీ మనలోకి ఆవాహన చేసుకొని ఆ శక్తిని ఇది చేసుకొని తర్వాత మనం ఇంట్లో ఉన్న దేవతామూర్తిలోకి ఆ శక్తిని పంపిస్తాం. ఎందుకు మన బాడీలోనే పెట్టుకోవచ్చు కదా అనే డౌట్ మనకు వస్తుంది. దిగ్బంధన చేసి అలానే ఉండొచ్చు కదా, ఎందుకు దిగ్విమోచన చేయాలి అని మనము ఎక్కడికంటే అక్కడికి బయటకు వెళ్తుంటాం. అందుకు మన బాడీలో ఆ శక్తిని పెట్టుకొని వెళ్ళకూడదు. ఇక్కడ చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే మన శక్తి ఎప్పుడు మనతో పాటు ఉండదా అనే డౌట్ వస్తుంది అందరికి. జనరల్ గా న్యాచురల్ గా వచ్చే డౌటే ఇది. మన బాడీలో మంత్రపూరితంగా ఒక క్రియ చేస్తూ మనం తెలిసి పంపిస్తున్నాం ఇది శక్తిని లోపలికి. దీన్ని మనం కంపల్సరీ దిగ్విమోచనం చెయ్యాలి. ఎందుకంటే ఇది తెలిసి చేస్తున్న క్రియ, మంత్రపూరితమైన క్రియ కాబట్టి శక్తి లేకోకున్నట్టు ఏం ఉండదు. ఎప్పుడూ శక్తి మన వెంటనే ఉంటది. దైవతా శక్తి అనేది మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఆరా ఉండడం వేరు, మన చుట్టూ దేవతా శక్తి ఉండడం వేరు, మనలో దేవతా శక్తి ఉండడం వేరు. ఈ అంగకరణ్యాసాలు ఏం చేస్తాయి అంటే మనలో దేవతా శక్తిని నింపుతాయి, మనలోకి దేవతా శక్తిని లాగుతాయి, ఇన్బిల్ట్ చేస్తాయి. అంగకరణ్యాసాలు అంటే ఇదేదో జస్ట్ క్రియ కాదు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, మా శాక్తేయంలో అయితే ముద్రలు వేస్తారు. మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత దశముద్రలోనే అమ్మవారికి ఉంటాయన్నమాట. ఆ ముద్రలు వేసి అమ్మవారితో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాం అన్నమాట. ఈ డైరెక్ట్ గా కనెక్టివిటీనే ఈ ముద్రలు, ఈ క్రియలు. అంటే మంత్రం నోటితో జపిస్తాము, క్రియలు చేతితో చేస్తాం, ముద్రలు చేతులతో చేస్తాం. ఇవి చేసినప్పుడు ఏమైపోతుందంటే మంత్రం ఉండదు. డైరెక్ట్ గా ఆ ముద్ర వేసినప్పుడు అమ్మవారు మనమే ఉంటాం. డైరెక్ట్ గా అమ్మవారితో మనం సంభాషిస్తాం, డైరెక్ట్ గా అమ్మవారితో మనం ఏదైనా మాట్లాడుకుంటాం. ఇంకా ఏది ఉండదు, అది త్వరగా కనెక్ట్ అవుతుంది అనమాట ముద్ర ద్వారా. అందుకు ఈ ముద్రలు కూడా వేస్తారు. శాక్తేయం వాళ్ళు శివుడికి సంబంధించిన వాళ్ళు శివుడికి సంబంధించిన ముద్రలు వేస్తారు, వైష్ణవానికి సంబంధించిన వాళ్ళు వైష్ణవానికి సంబంధించిన ముద్రలు వేస్తారు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేది. మంత్రదీక్ష అనంటే నిత్య పూజ వేరు, కంప్లీట్ గా మంత్రదీక్ష వేరు. మంత్రదీక్షకి చాలా నియమాలు ఉంటాయి. గురువుతో ఒక్కసారి మంత్రదీక్ష తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి అంటే కంప్లీట్ గా సాత్వికంగా ఉండాలి. సాత్వికం అంటే ఇక్కడ నాన్ వెజ్ మానేయడం కాదు. సాత్వికం అంటే ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు. సాత్వికం అంటే ఎలా అంటే అవతల వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం దాన్ని పట్టించుకోకున్నట్టు ఉండాలి. మనం అవతల వాళ్ళని ఏమన్నా అనకూడదు. ఎందుకు అనకూడదు అనంటే ఈ పూజలు చేసేవాళ్ళు, దీక్షలు చేసేవాళ్ళు అవతల వాళ్ళని ఏదన్నా అంటే మనం చేసిన దీక్షా ఫలం వాళ్ళకి వెళ్ళిపోతుంది, నిష్కారణంగా అన్నా వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనకి పూజాఫలం తగ్గిపోతుంది. మనం ఎంతో కష్టపడి జపము, ధ్యానము ఇవన్నీ చేసుకొని మనం ఒక సాధన పరుల్లాగా సిద్ధమై ఉంటాము. ఎవరో వచ్చి ఏదో అన్నారని, ఎవరో వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తారని వాళ్ళ దాంట్లోకి నువ్వు తలదూర్చి నువ్వేదో ఒక మాట అనేసి నీ సాధన బలం నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి? భగవంతునికి అప్పచెప్పాలి. మెయిన్ మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇదే. పక్క వారి విషయంలో ఎంటర్ అవ్వద్దు. ఎవరైనా నిన్నేమన్నా అన్నారే అనుకో, భగవంతుడు చూసుకుంటాడు అను. కానీ శుద్ధి మించిపోతాయి కొన్ని ఇష్యూస్, అప్పుడు మాట్లాడక తప్పదు. కానీ నార్మల్గా ఏదో అంటే వదిలే, వినద్దు, విన్నా పట్టించుకోవద్దు. ఒకటే అనుకో, భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎందుకంటే మనలాంటి సాధనా పరులు, ఉపాసనా పరులు ఒక్కసారి భగవంతుడు చూసుకుంటాడు అంటే భగవంతుడు వెంటనే నేనున్నాను, నేను చూసుకుంటాను అంటాడు. ఇది వాస్తవం. అందుకు ఇంకొకటి, ఇదే మంత్రదీక్ష తీసుకున్న తర్వాత చాలా మందికి డౌట్ ఏమి, నాన్ వెజ్ మానేయాలా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. నాన్ వెజ్ మానేస్తే చాలా మంచిది. కానీ ఈ నాన్ వెజ్ మానేన వాళ్ళకి ఏం చేస్తాం మేము అంటే
ఒక 40 డేస్ 45 డేస్ దీక్ష ఇచ్చేస్తాం. ఓకే. ఈ 45 డేస్లో నువ్వు ఒక 1,20,000 చేయి నాయన అకౌంట్, కంపల్సరీ 1,20,000 చేయాలి, నువ్వు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 45 డేస్లో నియమనిష్టలతో కౌంట్ చేస్తారు. దాని తర్వాత నిత్య అనుష్ఠానం చేసుకుని నాన్ వెజ్ తినడం అనేది అది వాళ్ళ ఇష్టం. తినకపోతే చాలా మంచిది. మామూలుగా మనం పరులని ఒక మాట అనొద్దనే చెప్తున్నాము. జీవహింస తప్పు కదా, ఒక ప్రాణిని చంపి తినడమే అది. ఇంకా అది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది నా వరకు. నేనైతే తినద్దు అనే చెప్తాను ఎవరికైనా కూడా. ఇప్పుడు అట్లా చెప్తే ఎవరు రారు, నమ్మరు. అంటే ఎలా ఉంటుందంటే మంత్రం తీసుకొని దీక్ష చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతారు. అలా చెప్పడం వల్ల మనం భగవంతునికి దూరం పెడుతున్నాము, ఈ నియమాలన్నీ పెట్టడం వల్ల ఇలా అనుకుంటారు. కానీ నువ్వు నార్మల్గా నిత్య పూజ చేసుకుంటూ ఏ నియమాలు పాటించకపోయినా పర్వాలేదు, నార్మల్గా కూడా తినద్దనే చెప్తారు. అలాంటిది ఒక దేవత యొక్క మంత్రాన్ని తీసుకుంటే, మంత్రము అంటే దేవతే, నీతో దేవత ఉన్నట్టే. నువ్వు ఎంత మంత్రం ఆడిస్తావో అంత దేవతా శక్తి పెరిగిపోతుంది మనలో. ఇంకా మంత్రాది దేవత మన చుట్టూ ఉన్నట్టే, మనలో ఉన్నట్టే. మంత్రం అనేది మన రక్తంలో కలిసిపోయినట్టే. మంత్రం వేరు, మనం వేరు కాదు. సాధన పెరిగే కొద్దీ దేవత వేరు, మనం వేరు కాదు. మనలోనే దేవత ఉంటుంది, దేవతలో మనం ఉంటాం. ఈ స్టేజ్కి వచ్చేస్తుంది సాధన. అలాంటి సాధనలోకి మనం అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండాలి, కంప్లీట్గా మనం సాత్వికంగా ఉండాలి. మీ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా మీరు పాటించుకుంటూ వెళ్ళడము చేసుకోవడం. నేను మంత్ర దీక్ష తీసుకోవద్దు అని చెప్పను, తీసుకోండి, కానీ కాన్ఫిడెంట్గా తీసుకోండి. కొంతమందికి ఏమైపోతుందంటే మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత ఆ మంత్రం ముందుకెళ్ళదు, ఆటంకాలు వస్తాయి, చెయ్యలేరు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు నాకు ఉన్నారు శిష్యులు, నేను మంత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళకి హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, తల తిరుగుతుంది, ఫీవర్ వస్తుంది. నేను ఒకటే చెప్తాను, ఏ ప్రాబ్లం వస్తుందో నాకు ఫస్ట్ చెప్పండి. నాకు ఇది ఏదో చిన్న హెడేకేలే, ఎందుకు చెప్పాలి అమ్మతో అలా అనుకోవద్దు అని చెప్తా. అందుకే ఇమ్మీడియట్గా చెప్తారు, అమ్మ ఇవాళ హెడేక్గా ఉంది, ఇవాళ కొంచెం మబ్బుగా ఉంది, బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది. ఎందుకంటావా, ఎప్పుడైతే ఒక మంత్రం తీసుకున్నామో అది మన బాడీకి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది ఎలా చెప్తాము అంటే, ఆల్రెడీ మన బాడీ పూర్తిగా నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది. మనం బయట చేతులతో ఎన్ని పూజలు చేసినా కూడా పూజలు అనేటివి కేవలం బాహ్యమే. మంత్రం అనేది అంతర్ముఖం. ఎప్పుడు కూడా ఒక జీవి అంతర్ముఖంగానే వెళ్ళాలి, బాహ్యపరంగా కాదు. ఈ మంత్రం అనేది ఏం చేస్తుంది, జీవిని అంతర్ముఖంగా వెళ్ళేలాగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ మంత్రం మనం పఠనం చేస్తూ చాంటింగ్ చేస్తూ వస్తామో మన బాడీలో ఉన్న నెగిటివ్స్ అన్ని లేసి తాండవం ఆడతాయి అన్నమాట. ఎలా, నీకు హెడేక్ రూపంలో ఈ షోల్డర్ పెయిన్స్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, హెవీ బ్యాక్ పెయిన్ రావడము, ఒళ్ళు విపరీతంగా నొప్పించడము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగేసరికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మంత్రం చేస్తున్నా మాకు హెల్త్ బాగలేదు. ఇది అనుకోవద్దు ఎవరు. ఎందుకంటే ఆల్రెడీ నీ బాడీ నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ని క్లెన్జింగ్ చేస్తుంది ఈ మంత్రం. నీ బాడీని పూర్తిగా క్లెన్జింగ్ చేస్తుంది, నీ రక్తంని శుద్ధి చేస్తుంది, నీ మనసుని శుద్ధి చేస్తుంది, నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నీ బుద్ధిని శుద్ధి చేస్తుంది. కంప్లీట్గా క్లెన్జింగ్ ప్రాసెస్ మొదలవుతుంది ఒక మంత్రం తీసుకున్న తర్వాత. కంపల్సరీ ఇబ్బంది అనేది ఉంటుంది. ఇబ్బంది లేకోకున్నట్టు మంత్రం ఉంది అని అంటే ఆ మంత్రం పనిచేయట్లేదని అర్థం. ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాడు అంటేనే ఆ మంత్రం పనిచేస్తుందని అర్థం. మంత్రం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. అది మనం ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ఆ శక్తి మంత్రాది దేవత మనకి ఇస్తుంది. నమ్మకం ఉండాలి. కేవలం ఇదంతా నమ్మకంతోనే ప్రాసెస్ నడుస్తుంది. నమ్మకం లేకపోతే ఏం నడవదు, మధ్యలో వదిలేస్తాం భయం వేసేసి. ఇలా మంత్రం తీసుకున్న తర్వాత అది మన బాడీని క్లెన్జింగ్ చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత మంత్రం తీసుకొని మనం సాధన చేస్తూ ఉంటే ఇప్పుడేదో సపరేట్గా కుండలిని యాక్టివేషన్ క్లాసెస్ అని, చక్రాల భేదన అని సపరేట్గా ఇప్పుడు క్లాసెస్ పెడుతున్నారు తప్ప ఒక్కసారి మంత్ర సాధనలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నువ్వు సాధన చేస్తూ మంత్రం చేస్తూ వెళితే ఆటోమేటిక్గా నీకు భేదన అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక్కటి అజయ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం చెప్పేది 10 మంది వింటున్నారు అంటే మనకి విశుద్ధి చక్రం యాక్టివేట్ అయినట్టే. ఎప్పుడైతే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుందో మన మాటలకు అందరూ ఆకర్షితులు అవుతారు. జనరల్గా జరిగే థింగ్ ఇది. అవతల వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు, మనల్ని మనం పోయినాం, 4 మాటలు మాట్లాడినాము,
వాళ్ళు కొంచెం కోపం తగ్గించుకున్నారు, గొడవ తగ్గింది. అప్పుడేంటి, మనకి ఆకర్షణ పెరిగింది, ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినట్టే. తర్వాత మనం పూర్తిగా ఏదైనా ఒక సబ్జెక్ట్లోకి వెళ్తే డీప్గా పోయి మనం డీప్గా దాని గురించి తెలుసుకుంటున్నాము, తెలుసుకోవాలనే భావన కలిగింది, అనాహత చక్రం యాక్టివ్ అయినట్టే, మనసులోనే కలిగేది. ఇలా మనకే తెలుస్తుంది. మనం ఏదో పోయి క్లాసెస్కి అటెండ్ అయ్యి మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకుందామా, మణిపూరక చక్రం యాక్టివేట్ చేసుకుందామా, అవసరం లేదంత ప్రాసెస్. అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పట్టుకో, ఆటోమేటిక్గా మన బాడీలో, మన బాడీ అంటేనే ఒక యంత్రం, ఇది ఒక మిషన్, ఇది ఎలా పని చేయాలో అలా పనిచేస్తుంది మంత్రం తీసుకుంటే. మనం ఏదో వేరే వాళ్ళ దగ్గరికి పోయి యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్లు ఇవన్నీ అవసరం లేదు. నా వరకు ఇది చెప్తున్నాను అంతే. ఆటోమేటిక్గా మంత్ర సాధనలో వెళ్తే అవి అన్నీ జరిగిపోతాయి. అది మనకు కూడా తెలీదు అవి ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా. ఆటోమేటిక్గా అంతా ఆ క్రియ అనేది అమ్మవారు చేసేస్తుంది. మంత్రం యొక్క శక్తి మనలో ఇన్బిల్ట్ అయిపోతుంది. ప్రతిదీ కూడా మనకి ఒక దానిపైన అంటాం కదా క్రిస్టల్ క్లారిటీ అని, అలాంటి జ్ఞానాన్ని మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది. మేము మంత్ర దీక్ష తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? 8 years అయిపోవాలి చిన్నపిల్లలైతే, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు లేదా 11 సంవత్సరాలు, 12 పైన ఇంకెప్పుడైనా తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ లేదు. కానీ ఇక్కడ విద్య పరంగా రానిచ్చాలి అంటే ఏజ్ లిమిట్ ఉంటుంది. అంటే ఒక విద్యలోకి రావాలి అంటే, ఇప్పుడు ఒక పిల్లోడు 12 years అయిపోయింది, ఆ అబ్బాయికి మనం ఏమి ఇస్తాము, గణపతి మంత్రం ఇస్తాం. ఎడ్యుకేషన్ బాగుండాలి, బుద్ధి జ్ఞానం బాగుండాలి, అంతే కదా. ఇప్పుడు మ్యారేజ్ అయింది, పిల్లలకి గణపతి మంత్రం ఇస్తాం. ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకుందాం, జాబ్ రావాలి, వాళ్ళకి ఏది ఇస్తాము, లక్ష్మీ గణపతిని ఇస్తాం. మేము ఈ లక్ష్మీ గణపతి అనేది లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. లేదు, ఉంది. అంటే లక్ష్మీ గణపతి అనేది లేదనేది ఏం కాదు, లక్ష్మిని ఒకటే ఇవ్వకూడదు కదా, మెయిన్ గణపతిని యాడ్ చేసి లక్ష్మితో ఇస్తారనమాట. లక్ష్మి యొక్క బీజాక్షరాలు తీసుకొని, గణపతి యొక్క బీజాక్షరాలు తీసుకొని దాన్ని సంపుటీకరణ చేసి మంత్రం ఇస్తారు. ఇది జాబ్ కోసం. మ్యారేజ్ అవుతుంది, నువ్వు ఒక గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయినావు, నీకు కొంచెం జ్ఞానం వస్తుంది, నీకు అప్పుడు అనిపిస్తుంది ఎన్ని రోజులు ఇదేనా, ఈ సంసారమేనా, నేను భగవంతుని పాదాలు పట్టుకోవాలి అని. అప్పుడు నీ ఇష్ట దైవత యొక్క మంత్రం ఇస్తాం. నువ్వు ఎవరైతే ఇష్టపడుతున్నావు, నువ్వైతే పూజ చేస్తున్నావు, లేదా నీ ఇలవేల్పు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ మంత్రం తీసుకొని సజెస్ట్ చేస్తాం. లేదండి మేము ఇట్లా విద్యపరంగా రానిచ్చాలనుకుంటున్నాము, మాకు ఇంకా ఈ జన్మలొద్దు, మాకు ఈ జంజాటాలు వద్దు, మేము మోక్ష మార్గాన్ని పొందాలనుకుంటున్నాము, మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అంటే విద్యపరంగా రాణిస్తారు. అన్నిటికల్లా, అన్ని విద్యలలో కల్లా పెద్ద విద్య మహావిద్య, బ్రహ్మాండ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య. ఓకే మ్యామ్, చాలా మంది అమ్మవారి మంత్ర దీక్ష చేసేవాళ్ళు, అమ్మవారిని పూజించే వాళ్ళలో అమ్మవారు తిరుగుతుంది, గజ్జల శబ్దం వినిపిస్తుంది అంటారు, ఇది నిజమేనా? వాస్తవమే. ఓకే, మీరు కూడా అమ్మవారిని, మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం? చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. అమ్మవారు చేసిన మిరాకిల్స్ కానీ, ఆవిడ ప్రెజెన్స్ ఉంది అని నాకు ఇప్పుడే కాదు అజయ్ గారు, అంటే కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు అందుకే చెప్పం, కానీ మా శిష్యుల వరకు చెప్పుకుంటాం. ఎందుకు చెప్తామంటే వాళ్ళకు ఒక అనుభవం రావాలి, వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇలాంటివన్నీ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి జీవితంలో అంటే ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకుంటారు. కానీ బయట వాళ్ళకి చెప్పడానికి లేదు, పరంపరలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని విషయాలు చెప్తాం, కొన్ని విషయాలు చెప్పచ్చు, అన్ని అద్భుతాలు చెప్పడానికి కాదు. ఎలా అంటే అమ్మవారు ఏ సెకండ్ అయినా కూడా మనము అంటే దిక్కు తోచని స్థితి ఒకటి ఉంటుంది, ఏదో ఒక టైంలో వస్తుంది. మనం మానవులం, ఈ సంసార సాగరంలో మునిగి తేలే వాళ్ళు, మనమేం అదేంటంటాం కదా దిగి రాలేదు, అలాని దైవాంశ సంభూతులు కాదు, అలాని కారణ జన్ములు అంతకన్నా కాదు. కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంత సాధనలో ఉన్నా, ఎంత విద్యాపరంగా ఉన్నా, ఎనీ టైం పొద్దున అట్లంటే నా డైలీ రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుందంటే, పొద్దున లేచినప్పటి నుండి దేవుడికి సంబంధించే ఉంటుంది. నాకు ఇంకా ఏది ఆధార్ లేదు తీసుకుంటే, మార్నింగ్ నుండి నైట్ పడుకునేదాకా.
ఎలా అంటే మార్నింగ్ లేసినప్పటి నుండి అనుష్ఠానం పూజతో స్టార్ట్ అవుతుంది. 10కి కాల్స్ పడతాయి. ఈ కాల్స్ రెమెడీస్ దాంట్లో కూడా అమ్మవారిది దైవభక్తి, జ్యోతిష్యము, పరిహారాలు ఇదే ఉంటుంది. ఇంకా ఏదైనా నేను మధ్యలో ఈ కోలాటం క్లాసెస్కి వెళ్ళినా అక్కడ కూడా దేవుడి సాంగ్స్, దేవుడిదే ప్రాక్టీస్ ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం రెస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ కాల్స్, ఈవినింగ్ పూజ, మళ్ళీ నైట్ నేను పెద్ద పెద్ద స్వాములతో, గురువులతో పురాణాలు వినడము, ఇవన్నీ అసలు నాకు వేరే అదర్ ఉండదు మార్నింగ్ లేసినప్పటి నుండి. అయినా ఏదో ఒక దిక్కుతోచని స్థితి అనేది ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తారు అమ్మవారు అంటే ఇది నేను అమ్మవారి భక్తురాలు కాబట్టి అమ్మవారికే చెప్తాం. ఇలాంటివి చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసింటారు వాళ్ళ దీంట్లో. నేను ఉన్నాను అని ఇమ్మీడియట్ గా తెలియజేస్తుంది. ఇమ్మీడియట్ గా అంతే. ఇంకా అదొక తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఇంతదానికి నేను ఎందుకు ఇంత ఆలోచన చేయాలి, ఎన్నెన్నో చూసుకొని వచ్చినానులే అనే ఒక ధీమా అంటాం కదా, ఆ ధీమా వచ్చేస్తుంది. ఆ ధీమా సాధారణ ప్రజలకి రాదు. ఎందుకు చిన్న చిన్న వాటికే ప్రజలు కృంగిపోతున్నారు, మానసిక వేదన పడుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు ధైర్యం చాలక? ఆధ్యాత్మికం అనే బలం లేక. ఆధ్యాత్మిక దారిలో ఉండే వాళ్ళకి, సాదా సీదా ప్రజలకి చాలా తేడా ఉంటుంది. ఆధ్యాత్మికంలో ఉండే వాళ్ళకి దైవశక్తి ఎప్పుడూ ఉంటుంది, దైవ బలం ఎప్పుడూ ఉంటుంది. ఎన్నైనా రాని చిన్నదిగా అనిపిస్తుంది, ఇదేంలే చూసుకుందాంలే, అయిపోతుందిలే అంతే. పెద్దగా దాని గురించి ఇది పడాల్సిన అవసరం లేదు. అదే నార్మల్ వాళ్ళని నేను చాలా మందిని చూస్తాను. నేను యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తుంటాను కదా. నార్మల్ ఇట్లా దీంట్లలో లేని వాళ్ళకి ఆటోమేటిక్గా భయం ఎక్కువ ఉంటుంది, ఆందోళన ఎక్కువ ఉంటుంది, మానసికంగా స్థితి వాళ్ళకి అంటే ఇదిగా ఉండదు, స్థిమితంగా ఉండదు వాళ్ళకి, ఏదో గందరగోళం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఒక స్ట్రైట్ వే అంటాం కదా, అంటే తెచ్చే కొట్టే ఇచ్చే అన్నట్టు అట్లుంటది మెయిన్. ఓకే మ్యామ్, ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరుగుతుంది మ్యామ్, మంత్రదీక్ష పేరుతో ఇవ్వకూడని దీక్షలు కూడా ఇస్తున్నారు. అంటే ఏ దేవత దీక్ష ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రదీక్ష అందరూ తీసుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు దుర్గామాత, కాళీమాత ఇలాంటి దీక్షలు అందరూ తీసుకోకూడదు అంటున్నారు కదా. ఇప్పుడు ఏ దీక్ష తీసుకోవాలి ఒక సాధారణ గృహస్థ ధర్మంలో ఉన్న వ్యక్తి? ఏ దీక్ష తీసుకోవాలి అంటే వాళ్ళ సాధన బలం బట్టి ఉంటది. ఓకే, అంటే ఉగ్రదేవత దీక్ష కూడా తీసుకోవచ్చా? ఉగ్రదేవత దీక్ష ఎవ్వరు సజెస్ట్ చేయరు, సాధారణంగా గురువులు. వీళ్ళు తెలియకోకున్నట్టు వస్తారు భక్తులు, వచ్చి మేము ఇట్లా ప్రత్యంగిరి అమ్మవారిది చేయాలనుకుంటున్నాము, వారాహి అమ్మవారిది చేయాలనుకుంటున్నాము, ఇలా వస్తారు కదా. వాళ్ళకి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి గురుస్థానంలో ఉన్నప్పుడు. అమ్మ నువ్వు గృహిణి లేదా అయా నువ్వు గృహస్థుడు, నీకు ఇది సూటబుల్ కాదు. నువ్వు ఏదో పక్క అంటే ఒక పర్ణశాల కట్టుకొని సపరేట్గా ఉండి నీకు భార్య పిల్లలు లేకపోతే నువ్వు చెయ్యి, నీ ఎట్లాంటి దేవత నువ్వు శ్మశానకాలి సాధన చెయ్యి, నో ప్రాబ్లం. శ్మశానంలో వెళ్ళి కూర్చొని సాధన చెయ్యి, అసలు నీకు అభ్యంతరమే లేదు. కానీ నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు నైమిత్య కర్మలు కొన్ని చేస్తూ ఉన్నావు, వాటికి నువ్వు కట్టుబడి ఉన్నావు, కాబట్టి నువ్వుపై శ్మశానకాలి చేసే సాధన నువ్వు చేయకూడదు. ఇది గురువు చెప్పాలి. ఇంకొకటి ఇప్పుడు ఏమైపోయిందంటే ఉగ్రదేవత సాధన చేస్తేనే మా కష్టం తీరుతుంది అనే ధోరణికి వచ్చేస్తున్నారు ప్రజలు. ఆ ధోరణికి తెచ్చిన వాళ్ళు చాలా మంది గురువులు కూడా ఉన్నారు దీంట్లో. ప్రజలు ఆ ధోరణికి వచ్చినారంటే ప్రజలు ఒక్కటే రారు కదా, తెలియని ప్రజలు తెలియచెప్పాలి మనం. అలా కాదమ్మా, ఇలా చేసుకోండి, ఇది చేసినా మీ సమస్య తీరుతుంది, అది చేసినా మీ సమస్య తీరచ్చు, కానీ దానికి వచ్చే పరిణామాలు దండిగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అజయ్ గారు, దీంట్లో సాత్వికంగా చేసే పూజ అనేది పర్మనెంట్, లేట్ కావచ్చు, కానీ మన పిల్లలు 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 తరతరాలు వస్తుంది పూజ. నువ్వు ఒక్క పూజ చేయి సాత్వికంగా, ఒక్క దీక్ష చేయి, ఈ వందును ఒక దానం చేయి, దానం కూడా మన పిల్లలకి వస్తుందంటామా? పోనీ మనం ఈ రోజు సుఖపడుతున్నాము అంటే మీ తాత మీ నాన్న ఏం దానం చేశారో పెట్టి పుట్టినారు అని అంటామానమా? మన తాతలు నాన్నలు చేసిన పుణ్యమే మనకు వచ్చినప్పుడు పూజలు రావా? వస్తాయి కదా. మనం చేసే పూజ ఎలా ఉండాలి అంటే మన తరతరాలుగా వచ్చేలా ఉండాలి. ఈ సాత్వికంలో ఈ ఆలోచన ఉంటుంది.
కానీ ఉగ్రంలో తీవ్రంలో నాది నేను నేను ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడాలి, ఈ సమస్య తర్వాత నాకు ఎన్ని వచ్చినా నో ప్రాబ్లం అనేలాగున్నారు. కానీ అది పూర్తిగా తప్పు. మీరు ఉగ్రదేవత సాధన చేసి ఆ సమస్య నుండి మీరు బయటపడచ్చు. కానీ ఆ సాధన గురువు లేకున్నట్టు చేసినా, ఆ సాధన మీకు సూటబుల్ కాకపోయినా, అంత అర్హత మీకు లేకపోయినా, అర్హత లేకపోయి మీరు చేసినా అప్పటికి మీకు తీరచ్చు సమస్య. కానీ అమ్మవారు తాండవం చేసేస్తుంది. అది అలా ఇలా ఉండదు అంటాం కదా, ఇంకెలా ఉంటుందంటే ఊపిరి కూడా ఆడేంత ఇది ఉండదు అని, అట్లా అయిపోతుంది జీవితం. అంటే నేను భయపెట్టించడానికి చెప్పలేదు. నా దగ్గరికి వచ్చిన శిష్యుల్లో చాలా మంది తీవ్ర దేవత సాధనలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తీవ్ర దేవత సాధనలు చేసి వాళ్ళు లైఫ్లో ఇంకా నాకు ఇప్పుడు పిచ్చి పట్టేస్తుందేమో అనే స్టేజ్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకేం లేదు జీవితంలో, నేను ఇప్పుడు మెంటల్ స్టేజ్ అనే దాంట్లో కూడా నేను చూశాను. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను, తీవ్ర దేవత సాధనలకి వెళ్ళొద్దు. నార్మల్ మనం గృహస్థాశ్రమంలో ఉంటూ మనం విద్యలు నేర్చుకోవచ్చు. మంచి మంచి సాధనలు ఉన్నాయి, అంతకు మించిన సాధనలు ఉన్నాయి. ఏదో తీవ్ర దేవత సాధన చేస్తేనే మనం బాగుపడిపోము. లలిత అమ్మవారి సాధన చేయండి, శివయ్య సాధన చేయండి. మనకి దశమహా విద్యలు ఉన్నాయి, అవి కూడా సాత్వికంగా, దాంట్లో కమలాత్మిక, భువనేశ్వరి ఇవన్నీ సాత్వికంగా చేసుకోవచ్చు. మనకి ఎందుకు ప్రత్యంగిర కావాలి, కాళీ కావాలి, వారాహి కావాలి, చిన్నమస్త కావాలి, కామాఖ్య కావాలి, వీళ్ళు కావాలి మనకు. ఎలా అయిపోయిందంటే వాళ్ళే సమస్య తీరుస్తారేమో అనేలాగా ఆలోచిస్తున్నారు. ఒక్కటండి, అమ్మవారి యొక్క శక్తి అన్ని విధాలుగా తీసుకుంది అవతారాలు. మెయిన్ శక్తి ఎవరు? లలిత పరభట్టారికాదేవి, దుర్గమ్మ, పార్వతి, వీళ్ళకి అభేదం లేదు, అంతా ఒకటే. నువ్వు మెయిన్ శక్తిని పట్టుకోకున్నట్టు ఆమె తీసుకున్న అవతారాలు, నేను ఈ అవతారాన్ని 40 రోజులు చేస్తాను, ఈ అవతారాన్ని 6 నెలలు చేస్తాను, ఇంకొక అవతారాన్ని సంవత్సరం చేస్తానని ఎందుకు ఈడ ఆడ తిరుగుతావు? ఇక్కడే తిరుగుతూనే ఉంటావు ఇంకంతే. మ్యామ్, ఒక పల్లెటూరులో కూడా చూశాను మ్యామ్, ఎట్లయినా కాళీ మంత్రాన్ని ఉపాసన చేసి కాళీ మంత్ర పూజ తన ఇంట్లో తను చేసుకుంటున్నప్పుడు కూడా రాత్రి సమయాల్లో ఆ ఊర్లో కుక్కలు అరవటం, వింత వింత శబ్దాలు జరగటం అనేది జరిగిందని ఆ ఊరులందరూ అన్ని పిలిచి ఆపేయమంటే ఆపేశాడు. అలాంటిది ఈ చిన్నమస్తాదేవి అవ్వచ్చు, కాళీమాత అవ్వచ్చు, ప్రత్యంగిర అవ్వచ్చు, వారాహి అమ్మ అవ్వచ్చు, వీళ్ళందరిని కూడా ఊరి మధ్యలో పీఠాలు పెట్టడం, గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు కదా మ్యామ్. ఈ సమయంలో ఆ గ్రామానికి గానీ, గ్రామ ప్రజలకు గానీ ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు చేసే పూజ పద్ధతి దాన్ని బట్టి ఉంటది. ఒకవేళ వాళ్ళు తంత్రం చేస్తా ఉంటే ఏదో ఒక రోజు ఆ ఊరికి, ఆ గ్రామానికి ఇబ్బంది వస్తుంది. అదే దేవతలను పెట్టుకొని తంత్రం చేస్తూ ఉంటే, అదే దేవతలను పెట్టుకొని కొంచెం సాత్వికంగా చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అజయ్ గారు, ఇది డైలీ నువ్వు వారాహి అమ్మని పెట్టుకున్నావు, వారాహి అమ్మకి నిత్య పూజ, పంచోపచార పూజ, షోడశోపచార పూజ చేస్తున్నావు, ఏదో పానకం వడపప్పు పెడుతున్నావు అనుకుందాం, ప్రత్యంగిరం కానీ వారాహి కాళికి కానీ. ఇదే కాళీ అమ్మవారికి నువ్వు డైలీ చేస్తున్నావు, డైలీ బలిస్తున్నావు. ఒక రోజు నువ్వు బలి ఇవ్వవు, ఏం పరిస్థితి? అంటే నీ బలి కోసం అమ్మవారు ఎదురు చూస్తుందా అని కాదు. ఉగ్ర దేవతలు వేరు, సాధారణ దేవతలు వేరు. చాలా మంది ఏం చెప్తారు, నార్మల్ గా దేవతలు బలులకు అలవాటు అవుతారు అని. దేవతలు బలులకు కాదు అలవాటు అయ్యేది, మనకు అలవాటు అవుతారు. అదే నువ్వు సాత్విక దేవతను పట్టుకున్నావు అనుకో, నువ్వు చెప్పుకోవచ్చు, అమ్మా ఇవాళ నా పరిస్థితి ఇలా ఉంది, నేను నీకు చేసుకోలేకపోతున్నానని. ఉగ్రదేవతకు చెప్పుకోలేవు నువ్వు. చెప్పుకున్నా ఆమె వినే పొజిషన్లో ఉండదు అక్కడ. ఇది తెలుసుకోవాలి అందరూ. ఇక్కడ ఇంకొకటి, చాలా మంది మేము ప్రత్యంగిర చేసేస్తాం, వారాహి చేసేస్తాం, కాళీ చేసేస్తాం అంటే ఒక నానుడు కూడా ఉంది కదా, ప్రత్యంగిర చేసేవాడి వెంట, ప్రత్యంగిర చేసేవాడి పంచన, వారాహి చేసేవాడి వెంట ఉండకూడదు అని. ఇది ఏమైపోతుందంటే జనాల్ని భయభాంతుల్ని చేసేస్తుంది. మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఉగ్రదేవత సాధనలు చేసే వాళ్ళని చూసి ఎవ్వరూ భయపడే అవసరం లేదు. ఇది నేను ఓపెన్ గా చెప్తున్న స్టేట్మెంట్. అందరూ భయపడతారు. ఎందుకు భయపడే వాళ్ళు ఎవరు అనంటే, వాళ్ళు తప్పుడు మార్గంలో ఉంటారు చూడు, వాళ్ళు వీళ్ళని చూసి భయపడతారు. నువ్వు నీతిగా, నిజాయితీగా, నువ్వు పూర్తిగా భగవంతుని శరణాగతి వేడుకొని బతుకుతున్నావు అంటే ఉగ్రదేవతల సాధన చేసే వాళ్ళని చూసి మీరు భయపడే అవసరమే లేదు. ఇంకొకటి, ఉగ్రదేవత సాధన చేసే ప్రతి వ్యక్తి కూడా కరెక్ట్ అని కాదు.
ఈ కాలంలో నేను చాలా మందిని చూశాను ఫ్రాడ్ వాళ్ళని, ఉగ్ర దేవతలని ముందు పెట్టుకొని ఫ్రాడ్స్ చేసే వాళ్ళని చాలా మందిని చూశాను. ఏదో నేను అమ్మవారిని చేస్తున్నాను అంటే ఎట్లయిపోతుందంటే, నాతో పెట్టుకుంటే నీ అంతు చూస్తా, నా దగ్గర నా వెంట అమ్మవారు ఉంది, సరే ఓకే నీ వెంట అమ్మవారు ఉంది, అమ్మవారికి తెలుసు కదా నీతో ఎవరు పెట్టుకున్నారు అని. ఒకవేళ నీతో పెట్టుకున్న వ్యక్తి మంచి వ్యక్తి అయితే అమ్మవారు మంచి వ్యక్తి పైకి కూడా పోతుందా? ఆలోచన చెయ్యాలి. ఇవి కొంచెం బాగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్లు. నువ్వు కరెక్ట్ గా లేవు. ఫస్ట్ అమ్మవారిని నువ్వు సాధన చేస్తున్నావు, నీ బుద్ధి కరెక్ట్ గా లేదు, నీ మనస్తత్వం కరెక్ట్ గా లేదు, నువ్వు కరెక్ట్ దారిలో నువ్వు వెళ్ళట్లేదు. అట్లాంటిది నీతిగా నిజాయితీగా ఉండే వాడికి నువ్వు బెదిరిస్తున్నావు. ఇక్కడ నేను అమ్మవారిని పూజిస్తున్నా, నా అమ్మవారిని చూసుకుంటా, అమ్మవారికి తెలీదా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని? జనరల్ గా ఆలోచిద్దాం ఇది. అందుకే ఏదో ఉగ్రదేవత సాధనలు వీళ్ళు చేసేస్తున్నారు, వీళ్ళు ఏదో చేసేస్తారు, అమ్మవారు వచ్చి మమ్మల్ని ఏదో చేసేస్తుంది, అలా ఎవ్వరూ భయపడద్దు. ఒక్కవేళ వాళ్ళు పంపించిన ఉగ్రదేవతలని మనం నమ్ముకున్న డైరెక్ట్ ఒక దేవత ఉంటది, శుద్ధ చైతన్యం, ఒకవేళ లలితమ్మనే తీసుకో, ఆమె మనల్ని కాపాడుతుంది. మన వైపు న్యాయం అనేది ఉండాలండి. నువ్వు ఏ దేవతా సాధన చేసినా కూడా నువ్వు గ్రో అప్ అవుతావు. నువ్వు న్యాయంగా లేవు, నీతిగా లేవు, నీ మనసే సరిగ్గా లేదు, నువ్వు ఏ దేవతా సాధన చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు, ఏమీ రాదు కూడా. మ్యామ్, చాలా మంది ఇంట్లో అంటే మన ఇంటి పూజా మందిరంలో కొన్ని దేవుడు ఫొటోస్ ఉండకూడదు, ఇవి ఉంటే మనకి అంత మంచిది కాదని చెప్తున్నారు మ్యామ్. ఎలాంటి దేవతామూర్తులు మన ఇంటి పూజా మందిరంలో ఉండాలి, ఎలాంటి దేవతామూర్తులు ఉండకూడదు? అంటే మనకు ఆమోదింపబడిన దేవతలు ఉన్నారు సాత్వికంగా. పంచాయతన పూజ అని మనకుంది, ఆదిశంకరాచార్యులు ఇంట్రడ్యూస్ చేసిన పూజ, చెప్పిన పూజ. శివుడు, విష్ణువు, అంబిక, గణేశుడు, షణ్ముఖుడు, ఈ 5 ఫోటోలు పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే ఇక డౌట్ ఏమొస్తుందంటే, మేము మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి, మేము శివుడిని పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, వాళ్ళిద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. మా ఇంటి దేవుడు శివుడు అండి, మేము అమ్మవారిని వెంకటేశ్వర స్వామి పెట్టుకోవచ్చా, సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకోవచ్చా? వాళ్ళంతా ఒక కుటుంబమే, వాళ్ళు అసలు వేరు కాదు. అంటే వెంకటేశ్వర స్వామి వేరు కాదు, వెంకటేశ్వర స్వామి అమ్మవారికి అన్న, ఇటుపక్క అమ్మవారు శివుడికి భార్య, గణేశుడు కుమారస్వామి పిల్లలు, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్, వాళ్ళంతా వాళ్ళని పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీ నారసింహ స్వామి వారిని, ఉగ్ర నారసింహ స్వామి వారిని, అలాంటి ఫొటోస్ పెట్టుకోవచ్చు ఇంట్లో? పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోకూడదు, ఉగ్రంగా ఉన్న స్వాముల ఫోటోలు పెట్టుకోకూడదు. అంటే లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. తర్వాత స్వామి ఇలా పేగుల్ని చీలుస్తూ ఉన్న ఫొటోస్ కూడా కొన్ని వస్తున్నాయి కదా, అలాంటివి పెట్టుకోకూడదు. తర్వాత ఉగ్రదేవతల ఫోటోలు పెట్టుకోకూడదు, అది ఆమోదం కాదు. సాధారణ గృహస్థులు అసలుకే పెట్టుకోకూడదు. అంటే ఏ మంత్రం లేదు, ఏ గురువు లేదు, ఏ దీక్ష లేదు, మనం నిత్య పూజ చేసుకుంటున్నాం అనే వాళ్ళు అస్సలకి పెట్టకూడదు. మ్యామ్, దేవాలయంకి ఎలా వెళ్ళాలి, అంటే దేవాలయంలో దేవుణ్ణి ఎలా దర్శనం చేసుకోవాలి, దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇలా ప్రదక్షిణ తిరగాలి, ఇలా తిరగాలి, ఇన్ని ఒత్తులేని. అసలు అమ్మవారి దేవాలయానికి మనం వెళ్ళేటట్లయితే అమ్మవారి దేవాలయాన్ని ఎలా దర్శనం చేసుకోవాలి మనం? మంచి సబ్జెక్ట్ అడిగినావు. నేను కూడా చాలా రోజుల నుండి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ దేవాలయానికైనా కానీ, ఇది అమ్మవారు అయ్యవారు అని కాదు, ఏ దేవాలయాలకి వెళ్ళినా కూడా ఫస్ట్ శుచి, శుభ్రత, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకి జుట్టు విరబోసుకొని ఏ దేవాలయాలకి వెళ్ళొద్దు. ఇది గవర్నమెంట్ కూడా రూల్ పెట్టాలి అనుకుంటా నేను. ఇప్పుడు మామూలుగా డ్రెస్ కోడ్ పెట్టారు, చున్నీ వేసుకునే దేవాలయానికి రావాలి అనేసి, అలా జడ వేసుకొనే రావాలి అని. ఇది గవర్నమెంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్తానంటే, ఎంతో మంది అమ్మాయిల జీవితాలు బాగుపడిపోతాయి ఈ యొక్క డిసిషన్ వల్ల. అంటే జుట్టు విరబోసుకునేకి వాళ్ళ జీవితాలు బాగుపడేకి ఏముందమ్మా అని మీరు అనుకోవచ్చు. ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని వెళ్ళింది అంటే దేవాలయంలో ఉగ్రభూతాలు కూడా ఉంటాయి. ఏ దేవాలయంలోనే ఉంటాయి, బలిపీఠం ఉంటుంది, మనం చూస్తుంటాం, అక్కడ భూతాలు ఉంటాయి, దుష్టశక్తులు. అమ్మవారి అయితే యోగినీలు ఉంటాయి, యోగినీలు, యక్షిణీలు, దుష్టశక్తులు అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అవి లోపలికి రాకోకున్నట్టు ఆ బలిపీఠం దగ్గర, అందుకే వాటికి ఎర్రటి అన్నం పెట్టింటారు, అవి తింటూ ఉంటాయి. ఎవరైతే జుట్టు విరబోసుకొని వెళ్తారో దేవాలయాలకి, ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకుంటారు.
ఇమ్మీడియట్ గా, దాంట్లో నో డౌట్. ఎలా పట్టుకుంటారు, మాకేమన్నా చూపిస్తారా అంటే మీ జీవితమే మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది మీ జీవితం అని. అంటే ఎంట్రుకలు విరబోసుకుంటే జీవితం బాగుండదంటే నిజంగా బాగుండదు. బాగుండకపోవడం అంటే ఏదో డబ్బు లేకపోవడము, ఏదో ఇబ్బంది కాదు. ఒకటి ఐదర్ ఫైనాన్షియల్, హెల్త్, మానసిక వేదన, పెళ్ళిళ్ళైనా భర్తతో సరిగ్గా లేకపోవడం, పెళ్ళిళ్ళై భర్త బాగుండి అంత బాగున్నా పిల్లలు లేకపోవడం, పిల్లలుండి పిల్లలతో వేదన, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, ఏదో ఒక చికాకు ఉంటుంది. జుట్టు విరబోసుకొని తిరిగే ఆడవాళ్ళకి ఏదో ఒక చికాకు. వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండరు కూడా. అందుకు నేను చెప్పేది ఏంటంటే ఈ రూల్ ఖచ్చితంగా పెట్టాలి దేవాలయాల్లో. ఇది నేను చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను, మంచి టాపిక్ అడిగాం. అందుకు చాలా జాగ్రత్తగా శుభ్రమైన బట్టలు వేసుకొని, జడ ముడి వేసుకొని, వదులుకోకూడదు. లూజ్ హెయిర్ వదులుకున్నారంటే, ఇప్పుడు మనకి ఏం చెప్తారు అంటే, ఒక మానవ శరీరంలో హేళమైన పదార్థం ఏది అంటే గోర్లు, జుట్టే. మామూలుగా తన భర్త కూడా జుట్టు కొన్ని టైమ్స్లోనే పట్టుకోవాలని ఉంటుంది అమ్మాయిలకి, అంత ఉంది శాస్త్రంలో. అలాంటిది నువ్వు అలాంటి జుట్టు విరబోసుకొని పోవడం వల్ల కింద కొనలు ఉంటాయి కదా, ఆ కొనలు పట్టుకొని ఎక్కేస్తాయి అవి, దుష్టశక్తి. అందుకే అమావాస్య రోజు జుట్టు విరబోసుకొని తిరగద్దు అంటారు. ఇళ్లలో ఆడపిల్లల్ని జుట్టు విరబోసుకొని తిరగద్దు అంటారు. ఊరికే చెప్పలేదు పెద్దలు ఇవన్నీ. ఇంకొకటి, పూర్వం ఎలా ఉండేదంటే అందరూ జడ వేసుకొని కొప్పు కట్టుకునేవాళ్ళు. భర్త లేని స్త్రీ మాత్రమే జుట్టు విరబోసుకొని ఉండేది, పూర్వ సువాసిని. ఆ జుట్టు విరబోసుకోవడం చూస్తేనే అందరికి అర్థమయ్యేదన్నమాట పూర్వం, ఈ వీడకి భర్త లేడు అని. వాళ్ళు జుట్టు విరబోసుకున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి అంతే. ఇది మనం ఎంతున్నా చెప్తాము, మారండి అంటాము, అది మారడకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ జీవితంలో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా దేవాలయంకి ఎలా వెళ్ళాలంటే మెయిన్ శుభ్రమైన బట్టలు, జడ ముడి వేసుకొని నీట్గా. ఒక్కటండి, ఇంటి దగ్గర దేవాలయంకి వెళ్తున్నాము అనంటే కంప్లీట్గా మౌనం. కొంతమంది దేవాలయానికి వెళ్తారు, ఇంట్లో అరుచుకుంటూ గోల చేసుకుంటూ అది ఎక్కడ ఇదెక్కడ అదెక్కడ పెట్టినారు ఇదెక్కడ పెట్టినారు, టైం అవుతుంది అదవుతుంది ఇలా అరుస్తూ ఉంటారు. నేను చాలా మంది ఇళ్ళలో చూసాను ఇది. దేవాలయంకి నువ్వు వెళ్తున్నావు అంటే నీ పక్కన ఉండేవాడు కూడా తెలియకూడదు, అలా వెళ్ళాలి. మౌనం 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 అంతే. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టేసుకోవాలి. ఈ ఫోన్స్ డిస్టర్బెన్స్ ఎక్కువ. అక్కడ ఎవరో కొంచెం దీర్ఘంగా ధ్యానంలో కూర్చొని ఉంటారు, ఏదో వాడి కష్టాలు దేవుడికి చెప్పుకుంటా అంటాడు, మధ్యలో వీళ్ళు వెళ్తారు, ఈ ఫోన్ రింగ్ అవుతుంది, అయిపోయి డిస్టర్బెన్సే కదా. పాపం వస్తుంది చెప్పాలంటే అట్లా ఒకరిని మనం డిస్టర్బ్ చేయడం వల్ల. అంటే ఇంత చిన్న విషయమే, ఇది చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ ఆ మొక్కేవాడు డిస్టర్బ్ అవుతాడు కదా అక్కడ, ఆ పాపం నీ ఖాతాలో వచ్చి పడుతుంది. ఏదైనా కర్మే, నువ్వు మంచి చేయి కర్మ కింద వస్తుంది, చెడు చేయి కర్మ కింద వస్తుంది. నువ్వు ఏం చేయాలనేది డిసైడ్ కావాల్సింది నువ్వు. ఇంకా వెళ్ళిన తర్వాత మౌనంగా ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ ప్రదక్షిణ చెయ్యాలి అంటే ఎన్ని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది పెద్దది. ఇప్పుడు ఈ కాలంలో శివుడికి అయితే అర్ధ ప్రదక్షిణ చేయాలి, పానవట్టం దాటకూడదు. అది కూడా మౌనంగా ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు. అడుగు వేసి చేస్తే ఇంకా మంచిది శివయ్యకి. ఏ దేవాలయానికి వెళ్ళినా 1, 3, 5, 9, లాస్ట్ 11. ఇంకా వేరే ఏ సంఖ్య లేదు. మీకు ఓపిక ఉంటే 11 చేయండి, ఓపిక లేదా మనస్ఫూర్తిగా 1 చేయండి. మాట్లాడద్దు, సాక్సులు కూడా వేసుకోవద్దు వీలైతే. అంటే దేవాలయాలు, మన ఇండ్ల దగ్గర ఉన్న దేవాలయాలు వేరు, పుణ్యక్షేత్రాలు వేరు. పుణ్యక్షేత్రాలలో రాయి కూడా వేరు, పూర్వం రాయి వేరు. మనం చూస్తుంటాం కొన్ని పాత దేవాలయాల్లో. ఇప్పుడు శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ, కామాక్షి దేవాలయం కానీ స్టోన్ వేరు. ఆ స్టోన్లో నువ్వు అడుగు పెట్టి నడవడం ద్వారా నీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఆ స్టోన్కి ఆ శక్తి ఉంటుంది. అండ్ నెక్స్ట్, దేవాలయాల్లో ఎందుకు చెప్పులు వేసుకోకూడదు, ఉత్తకాలతో నడవాలి అంటారే, పైన కలశాలు పెట్టింటారు. ఎవ్రీ గోపురంకి కలశం అనేది ఉంటుంది. ఆ కలశాలలోకి విశ్వం యొక్క శక్తి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కలశాల నుండి గోపురానికి, గోపురం నుండి మూల విరాట్ నుండి మొత్తం దేవాలయం ప్రాంగణంకి, భూమికి ఇలా కనెక్టివిటీ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉత్తకాలతో నడుస్తామో ఆ పవర్, ఆ ఎనర్జీ మనకు వస్తుంది. మనం పోయిన వెంటనే పొర్లు దండాలు ఏం పెట్టాము, అలా అని చేతులు తీసుకుపోయి నేలపైన ఏం పెట్టాము, కాళ్ళే ఫస్ట్ తగిలేది.
మనకి స్పర్శ అవును. ఎక్కడి నుండి వస్తుందంటే కాళ్ళ నుండే వస్తుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, దేవాలయాల నుండి వచ్చే శక్తిని కూడా మన బాడీ ఇన్బిల్ట్ తీసుకుంటుంది. ఓకే. ఇంకా ఆడిచ్చే ప్రసాదాల విషయానికి వస్తే, మీకు ఇష్టం లేదు ప్రసాదం అంటే జస్ట్ కళ్ళకద్దుకొని పక్కన పెట్టండి. ఓకే. అంటే చాలా వరకు ఇప్పుడు తినరు, కొంతమందికి ఏదో అవును. ఇబ్బంది అనేసి తినరు. కొంచెం ఒక్క మెతుకన్నా వేసుకోవాలి నోట్లోకి. ఓకే. ఇంకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి సైలెంట్గా, శివాలయంలో అయితే ఏది తెచ్చుకోకూడదు. ఓకే. తెచ్చుకున్న చండీశ్వరుని యొక్క పర్మిషన్ తీసుకొని తెచ్చుకోవాలి. ఓకే. ఇంకా అమ్మవారివి అయితే కుంకుమ అవన్నీ ఇస్తారు, అవన్నీ ఇంటికి తీసుకుపోవచ్చు. ఏ దేవాలయంలో అయినా కూడా ఇంటికి తీసుకుపోవచ్చు. అమ్మవారి అభిషేకం అందరికీ చేపించుకోవాలని ఉంటుంది, కానీ అన్ని వేళలా అమ్మవారికి అభిషేకం చేయరంట. అమ్మవారి అభిషేకం ఏ సమయంలో చేపించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎవరెవరు చేపించుకోవాలి మేము? అభిషేకం అంటేనే మనకి గుర్తు వచ్చే క్షేత్రం కామాక్షి అమ్మవారు, ఓకే. కాంచీపురం. ఉమ్. అక్కడ అభిషేకం ప్రధానం, ఓకే. శ్రేష్టం. జనరల్గా అమ్మవారికి శుక్రవారాలు అభిషేకం చేస్తారు. ఓకే. అమ్మవారు దేంతో ఎక్కువ ప్రీతి చెందుతారు అంటే పసుపు నీళ్ళతో. ఓకే. మనం అనుకుంటాం కానీ పంచామృతాలు అది ఇదని, పసుపు నీళ్ళతో చేసే అభిషేకము చాలా చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే పసుపు అంటే శివుడి తత్వం ఉంటుంది, శివుడే పసుపు అంటే. ఆ నీళ్ళతో చేసేది అమ్మవారికి బాగా నచ్చుతుంది. ఇంకా మీరన్నట్టుగా ఏమంత స్పెషల్ కాంచీపురం అంటే, కాంచీపురం అమ్మవారికి అభిషేకమే స్పెషల్. అది ఎందుకు అంటే, పూర్వము పరమాచార్య స్వామి వారు ఉన్నారంట. అవును. దానికి ఒక కథనే ఉంది. ఈ అభిషేకం నా జీవితంలో చాలా మిరాకిల్స్ చేసింది, అది కూడా ఓకే. చెప్తాను. ఓకే. కాంచీపురం అమ్మవారి యొక్క అభిషేకమే. ఓకే. ఎలా అంటే, పూర్వం పరమాచార్య స్వామి వారు ఉన్నారు. మా గురు పరంపర అది కాక. అవును. ఆయన ఉన్నప్పుడు అమ్మవారికి అభిషేకం చేసేవాళ్ళంట. అభిషేకం చేసినప్పుడు అక్కడ ఏంటి అంటే, మూల విరాట్కి కింద అమ్మవారికి గ్యాప్ ఉంటుంది, ఉమ్. దానికి అడ్డు పెట్టేసింటారు. ఉమ్. ఉమ్. ఈ అమ్మవారు ఇంకా గాల్లో ఉంటుంది అన్నట్టు. ఉమ్. అక్కడ అభిషేకం చేసేసి ఇంకా ఇలా స్లాబ్ చూసారంట. ఉమ్. స్లాబ్ చూస్తే అయ్యో అంతా పెచ్చులు ఊడిపోయేలాగా ఉంది, పడిపోయేలాగా ఉంది అని చెప్పి ఇంకా అప్పటికప్పటికి ఆయన వదిలేసి ఈ నిధుల కోసం వచ్చాడంట. నిధుల కోసం వస్తే నైట్ ఆయన పడుకున్నప్పుడు ఆయన మంచం దగ్గరికి కామాక్షి అమ్మ వచ్చి, ఏంటి నన్ను అలా వదిలేసి వచ్చేసావు, ఒకసారి నా జుట్టు ముట్టుకొని చూడు అంటే, ముట్టుకుని ఏంటమ్మా జిగురుగా ఉందంటే, నువ్వు అభిషేకం చేసి మధ్యలో వదిలేసి వస్తే నా జుట్టు జిగురుగా ఉంది, నువ్వు వచ్చి నాకు అభిషేకం చేద్దురా అని పరమాచార్య స్వామి వారికి చెప్పిందంట. ఎక్కడి నుండి వచ్చాయో నిధులు బాగా వచ్చాయి, టెంపుల్ బాగా అభివృద్ధి అయింది. ఇక్కడ ఏంటి అభిషేకానికి ఉందంటే, అభిషేకానికి ఆమె ప్రీతి చెందుతుంది, అభిషేకానికి ఆమె కరుణిస్తుంది, అభిషేకానికి ఆమె అనుగ్రహిస్తుంది అనేది వాస్తవం. ఇది ఎలా వాస్తవం అంటే, నా జీవితంలో అప్పటి వరకు గురువు లేరు. ఇది నా ఓన్ స్టోరీ. అప్పటి వరకు గురువు లేరు. నేను అన్ని సాధనలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, కానీ ఒక వెలితి అమ్మవారికి అయితే చెప్పుకున్నాను, ఎవరిని పంపిస్తావు నీ ఇష్టం అమ్మ, నేనైతే ఇంకా వెతికిన నా ప్రయత్నం, మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉండాలి కదా, నేను వెతికిన. అప్పుడు మా వారు అన్నారు, ఊరికే వెతకద్దు, టైం వచ్చినప్పుడు వస్తారు, ఊరికి ఎందుకు నువ్వు దానికోసం అంత ఆరాట పడుతున్నావు అన్నారు. 1 year అయిపోయింది. అంటే మా వారు చెప్పిన 1 year అయిపోయింది. నేను కూడా ఇంకా లైట్ తీసుకుని ఎప్పుడన్నా రాని. అంటే ఆ అమ్మవారు భగవంతుడికి అప్పచెప్తే ఎలా ఉంటుంది అనేది నా జీవితంలో నేను కల్లారా చూశాను ఆ రిజల్ట్. మేము అభిషేకానికి వెళ్ళాం, మా అత్త అక్కడ జాబ్ చేసేది, అభిషేకానికి వెళ్ళాం. అభిషేకానికి కూడా వెళ్ళాలి అని కాదు, నా పట్టుదలనే, ఒకసారన్నా చేయించుకోవడం. ఫస్ట్ టైం మేము ఇంకా అమ్మవారి అభిషేకం చేయించుకోవడం, ఓన్లీ విన్నాం అభిషేకం మహిమ, అమ్మవారికి చేపియాలి ఇలా అని. వెళ్ళినాము, అభిషేకానికి టికెట్స్ తీసుకున్నాం, వెయిట్ చేస్తున్నాం, కూర్చున్నాం, అభిషేకం స్టార్ట్ అయింది. చూస్తున్నాను, నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, ఇంకా అమ్మవారిని అలా చూస్తూ తన్మయత్వం అంటాం కదా, అలా అయిపోయింది. నాకు ఈ అమ్మవారిని చూసినా కూడా సౌందర్యలహరిలో ఒక శ్లోకం గుర్తొస్తుంది, 6వ శ్లోకం. అది ఎప్పుడు నేను ఇంకా అది తన్మయత్వంతో చెప్పేసుకుంటాను. అట్లా నేను చెప్తున్నాను, పక్కన మాట్లాడుతున్నారు, పక్కన నచ్చకుండా పడింది. ఏంటి అంటే, వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుతున్నారు, కానీ ఆ మాట్లాడే అబ్బాయికి తెలుగు వస్తుంది, తమిళ్ వస్తుంది. ఏం చెప్పారు అంటే, ఇట్లా స్వామివారు మఠంలో ఉన్నారు అని చెప్పారు. పక్కన వాళ్ళకి చెప్తారు. నేను అది నా చెవున పడింది, గురుగారు ఉన్నారా అని అడిగాను. అవునమ్మా ఉన్నారు, వెళ్ళండి అభిషేకం అయిన తర్వాత స్వామివారు ఉంటారు అన్నాడు. సరే, ఇంకా అభిషేకం అయిపోయింది, తీర్థ ప్రదానం స్వీకరించాము, ఇంకా అమ్మవారికి బాగా దండం పెట్టుకున్నాను. నా ఆలోచన ఏమి, స్వామివారి చూపు నా పైన పడితే చాలు,
ఓకే. ఆయన ఆశీర్వాదం దక్కితే చాలు. ఆ ఆశీర్వాదం కాకపోయినా చూపన్నా చాలు. ఎందుకంటే అలాంటి పీఠాధిపతుల యొక్క చూపు కానీ, సత్పురుషుల యొక్క చూపు కానీ, సాధువుల యొక్క చూపు పన్నా మన జీవితాలు మారిపోతాయి. అవును. సాధువులు, ఈ మహర్షులు, ఈ బైరాగీలు, ఈ అఘోరీలు, వీళ్ళు పీఠాధిపతులు పెద్ద పెద్దగా అంటే సాధన చేసినా కూడా కొంతమంది కనపడరు. వీళ్ళు సాధకుల్లాగా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళ చూపు పన్న నిజంగా మన జీవితాలు మారుతాయి. వాళ్ళు ఏదో మనతో మాట్లాడాలని కానీ, వాళ్ళకి ఏదో సపరేట్ గా మనకి ఏదో విఐపి దర్శనంలో వచ్చి మనకి ఆశీర్వాదం అదంతా ఏం లేదు. జస్ట్ వాళ్ళు అలా చూసినా మన జీవితం మారిపోతుంది. అంత శక్తి ఉంటుంది వాళ్ళ చూపుకి. ఇది వాస్తవం. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే స్వామివారిని చూసాను. అదొక ఆనందం. క్యూ లైన్ వెళ్తా ఉన్నింది. ఆయన దర్శనం, ఆయనకి దగ్గరగా ఆశీర్వాదం తీసుకునేకి మా టర్న్ వచ్చింది. మా టర్న్ వచ్చింది. కింద ఉంటారు కదా స్వామివారికి స్వాములు. కింద స్వాములు అడిగారు ఏం కావాలి, కోరిక. అక్కడంతా అడుగుతున్నారు వాళ్ళ కోరికలు. నేనేం అడిగానంటే నాకు మంత్రం కావాలి అని అడిగాను. ఒకటే మాట, అది అమ్మవారి ఆజ్ఞ, మనదేం కాదు అది. అంటే ఆయన ఇలా చూస్తారు. దేనికోసం మంత్రము అని అడిగారు. తమిళ్లోనే అడిగారు. నాకు కొంచెం తమిళ్ అర్థమవుతుంది. తను కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు, మా వారు కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంకా చెప్పారు దేనికోసం అని అడుగుతున్నారు అంటే నేను చెప్పాను, నేను అమ్మవారి పాదాలను పట్టుకొని ఆమె పాదాలను చేరుకోవడానికి మంత్రం అని చెప్పాను. ఇదే మాటే చెప్పాను. ఆయన అన్నాడు పిల్లకాయలు ఎంతమంది మీకు అని అడిగారు. ఒక బాబు అని చెప్పాను. సరే అయితే అదే విషయం ఆయనకి చెప్పారు. చెప్పగానే ఇంకా ఆయన చెప్పారు వీళ్ళ అడ్రస్ అంతా రాసుకోండి, మరీ రావాల్సి ఉంటుంది, లేదా మేము చెప్తాము ఎప్పుడు అని అన్నారు. కానీ అదొక డిసప్పాయింట్. అయ్యో ఇప్పుడు అయితే పడు. కానీ ఆయన దర్శనం చేసుకున్నాం, పాదాలను మొక్కున్నాం, బయటకు వచ్చామా. కానీ మళ్ళీ ఇంకొక స్వామి బయటకు వచ్చి అమ్మ ఈవినింగ్ దాకా ఉంటే మీకు ఇస్తారు అన్నాడు. కాంచీపురంలో అభిషేకం అయిపోయింది, స్వామి దర్శనం అయిపోయింది గురుగారిది. ఈవినింగ్ దాకా ఉండి నేను మంత్రం తీసుకొని వచ్చాను. అస్సలు నాకు అక్కడ గురువు దొరుకుతారని కానీ, నేను ఇలా మంత్రం తీసుకుంటానని కానీ, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే కామకోటి పీఠం నా వెన్నింట ఉందని నేను చెప్పచ్చు. అసలు నో వర్డ్స్ అజయ్ గారు ఆ విషయంలో అయితే. అంటే అమ్మవారు మిరాకిల్స్ చేస్తుంది అంటాం కదా, ఇలాంటివి చేస్తుంది. ఆవిడ పైన భారం వేసి వదిలేయాలంతే. అంటే నార్మల్గా నువ్వు సాదాసీదా గురువుల దగ్గర నీకు అవసరం లేదు, డైరెక్ట్ నా పీఠంలోనే నీకు ఇప్పిస్తాను నేను, నీకు నువ్వు వెయిట్ చేయ అన్నట్టు వెయిట్ చేయించింది. డైరెక్ట్గా పీఠంలోనే జరిగింది ఏది జరిగినా కూడా. అట్లా మనం ఓపిక్గా నమ్మకంగా ఉంటే అమ్మవారి చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. ఇలా అభిషేకం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆవిడకి అభిషేకం అన్నా ప్రీతి, కుంకుమార్చన అంటే ఇంకా ప్రీతి. ఎంత కుంకుమార్చన చేస్తే ఆవిడ అంత పొంగిపోతుంది. చెప్పాలంటే ఆ సంతోషానికి అవధులు ఉండవు. ఒక సువాసిని ఆమె ముందు కూర్చొని కుంకుమార్చన చేసింది అంటే ఆవిడ మనల్ని చూసి ఉప్పొంగిపోయి సంతోషంతో ఆనందంతో అబ్బా నా ముందు నాలాగే కూర్చొని చేస్తా ఉంది నా భక్తురాలు అని ఎంతో తృప్తి చెందుతుందంట. దానికి అవధులు లేవు, అంత పవర్ ఉంటుంది కుంకుమార్చనకి కానీ అభిషేకానికి కానీ. అమ్మవారి అభిషేకానికి ఎవరెవరు చేయించుకోవాలంటే దంపతులు చేయించుకోవాలి, ఎవ్రీ ఫ్యామిలీ చేయించుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. దేవత ముందర అర్హత ఏమి ఉండదు, ఎవరైనా చేయించుకోవచ్చు. శుక్రవారం, అష్టమి, పౌర్ణమి, ఆదివారాలు, మంగళవారాలు ఇలా ఏ తిథులైనా కూడా చేసుకోవచ్చు అభిషేకం. మ్యామ్ శివలింగం అభిషేకం రెమెడీ మ్యామ్? ఓకే, చాలా రెమెడీస్ చెప్పా నేను, కానీ ఇది అయితే ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తారు. శివార్చన ఎలా చేయాలి, ఇది ఆల్మోస్ట్ జెంట్స్ చేయడానికి వీలు పడుతుంది, లేడీస్కి వీలైతే చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే జెంట్సే చేయాలనేది అయితే లేదు. ఏంటి అంటే కుదిరితే ఒక 9 రోజులు లేదా ఒక వారం, సోమవారం టు ఆదివారం, లేదు ఒక 11 days, మనకి ఫైనల్ గా 16కు మించిన సంఖ్య మనకి ఆమోదం లేదు. 16 రోజులు కానీ 16 సోమవారాలు కానీ 9 రోజులు కానీ 9 సోమవారాలు కానీ లేదా వారం, కంప్లీట్ గా వారం. మనం మండే మొదలు పెట్టేసి సండేకి అయిపోగొట్టుకునేలాగా చూడండి. ఏం చేస్తారు అంటే ఇది తీవ్రమైన శివభక్తులు చేస్తారు. ఇదైతే కోరిక మేరకు చేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదు మేము శివ సాయుధ్యం పొందాలి అంటే శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అనే వాళ్ళు కూడా చేస్తారు. మెయిన్ ఇది భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్ళకి శివుడు ఖచ్చితంగా స్వప్న దర్శనం ఇస్తాడు, నాది గ్యారెంటీ.
ఏమంటే ఇక్కడ భక్తి శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. తంతులాగా చేయకూడదు. ఖచ్చితంగా స్వప్న దర్శనం ఇస్తాడు. మీకు ఏం కావాలి అనేది కూడా మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది ఇది చేయడం ద్వారా. ఏంటది? మీకు మీ ఊర్లలో నదులు ఉంటాయి కదా, కెనాల్స్, నదులు, చెరువులు, ఇట్లాంటి ప్రాంతం ఉంటుంది. కొంచెం మంచిగా నీట్గా ఉన్న ప్లేస్ చూసుకొని మీరు శివలింగం, సైకత లింగం చేయాలి. అక్కడే ఉన్న మట్టితో, లేదా ఇసుక మీరు తీసుకపోయినా పర్వాలేదు, లేదు అక్కడే ఉన్న మట్టితో చేసినా పర్వాలేదు. సైకత లింగం చేసి బిల్వార్చన చేయాలి. బిల్వార్చన 108 బిల్వార్చన చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ సైకత లింగం చేస్తాం, శివయ్యకి ప్రాణప్రతిష్ఠ చేస్తాం, పిలుస్తాం, ఇక్కడ వచ్చి ఉండయా, ఇక్కడ ఉండు, నేను పూజ చేసుకుంటాను, నేను పూజ చేసుకునే కొంచెంసేపు ఇక్కడ ఉండు, మరి నువ్వు వెళ్దు అన్నట్టుగా చెప్పుకుంటాం. చెప్పుకొని స్వామికి పంచోపచార పూజ చేసేసిన తర్వాత బిల్వాలతో అష్టోత్తరం చేస్తాం. అష్టోత్తరం అంతా చేసిన తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు ఖచ్చితంగా కూడా 1000 శివ పంచాక్షర చేయాలి. కూర్చొని 1000, హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. 25 మినిట్స్ అబ్బబ్బా అంటే ఇంకా 22 మినిట్స్ 20 మినిట్స్కి అయిపోతుంది. 1000 చేయొచ్చు. శివ పంచాక్షర అక్కడే కూర్చొని 1000 చేయాలి. 1000 ఖచ్చితంగా చేయాలి అక్కడే. ఇది మీరు మార్నింగ్ సూర్యోదయమే చేయాలి, లేదా ప్రదోష టైంలో చేయాలి. పూర్తిగా సూర్యుడు ఉదయించిన తర్వాత సెట్ అవ్వదు. అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే మీరు ఇక్కడ జపంలో ఉండాలి ఖచ్చితంగా. ఆ టైం లోపల మీరు పంచోపచార పూజ అంతా కంప్లీట్ చేసుకొని, అష్టోత్తరం అంతా కంప్లీట్ చేసుకొని మీరు జపంలో ఉండాలి. ఖచ్చితంగా 1000 చేయాలి శివ పంచాక్షరి. అక్కడ నైవేద్యం అదంతా ఏం లేదు, పక్కన జలం ఉంటది, ఆయనకు జలం సమర్పించి, బిల్వపత్రం సమర్పించి, కొడితే ఒక టెంకాయ, అది మీకు ఉంటే, ఆ స్తోమత ఉంటే టెంకాయ, లేదండి మేము అవన్నీ ఏం చేయలేమంటే ఒక సైకత లింగము, 108 బిల్వాష్టోత్తరాలు. ఒక్కవేళ మీకు 108 కూడా దొరకలేదు అనుకుందాం, ఒక 11 బిల్వాష్టోత్తరాలు. ఒక్కసారి మీరు 108 తెచ్చి పెట్టుకున్నారంటే అవి మరి కడిగి మనం యూజ్ చేయొచ్చు. అవి 11 days దాకా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు డైలీ మార్చేంత కెపాసిటీ ఉంది, మీకు అవైలబిలిటీ ఉంది, ఖచ్చితంగా మార్చండి. ఇది గిన చేసినారంటే ఖచ్చితంగా శివుడు స్వప్న దర్శనం ఇస్తాడు, నాది గ్యారెంటీ. ఖచ్చితంగా ఇస్తాడు. మీ సంకల్పం ధర్మమైనది, మీకు అవసరమైనది ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. ఇంకొకటి, శివుడు ఆసురులకే వరాలు ఇచ్చారంట, ఖచ్చితంగా మనకి మన సంకల్పం నెరవేరిపోతుంది. ఇది ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెయ్యాలి. మీరు రోజులు చేస్తారా రోజులు, వారాలు చేస్తారా వారాలు, కానీ టైం అనేది, సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఈవినింగ్ ప్రదోష టైంలో చేస్తారా ఈవినింగ్, లేదు ఉదయం చేస్తారా ఉదయమే. సూర్యోదయం కంతా ఆల్మోస్ట్ మీరు జపంలో కూర్చోవాలి. 1000 కంప్లీట్ అయిన తర్వాతే మీరు అక్కడి నుండి లేచి రావాలి. మరి ఇక్కడ డౌట్ వస్తుంది, ఆ చేసిన శివలింగం ఏం చేయాలి అని. నార్మల్గా తీసేయాలి, అంతా తీసేసి ఒకసారి ఆ నదీ తీరానికి గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని వచ్చేస్తే. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంత శక్తి అని అంటే, నదీ తీరం ఒకటి, జలం ఒక శక్తి ఉంటుంది. తర్వాత నువ్వు భూమితో చేస్తున్నావు, మట్టితో చేస్తున్నావు, పృథ్వీ జలం, తర్వాత ఆకాశం, పంచభూతాలు కలగలిపిన పూజ ఇది. నువ్వు కూర్చునేది ఆకాశం కింద కూర్చుంటావు, ఆరు బయట చేస్తున్నావు, ఇంకా గాలి అనేది వస్తుంది, భూమిలో నుండే వాసన అనేది ఉంటది. ఇలా పంచభూతాలతో కలిపి చేసే పూజ ఇది. యాక్చువల్గా పంచపూజ ఎలాంటిదో పంచభూతాల పూజ అని కూడా అంటారు దీనికి. మొత్తం ఇది విశ్వానికి కనెక్ట్ అయిన పూజ, విశ్వంలో చేసే పూజ, నువ్వు ఇంట్లో కూర్చొని చేసే పూజ కాదు. అందుకు మీకు వీలు పడితే ఆ నదీ తీరాలు దొరికితే చాలా అదృష్టం. ఉన్నాయి అంటే మీరు తీరని సమస్య, తీరని సంకల్పం, మొండి కోరిక, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుదాంది, బాధిస్తాంది అంటే ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా ఆ ఇబ్బంది నుండి బయటపడతారు. శివయ్య బయట పడేస్తాడు. శివయ్య మీకు స్వప్న దర్శనం కూడా ఇస్తాడు. ఆహార నియమాలు ఉన్నాయా మ్యామ్? ఉన్నాయి. ఇప్పుడు రోజులు చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. పెళ్ళైన వాళ్ళైతే మాంసాహారం తినకూడదు. భూషయనం అనేది, ఏకభుక్తం అనేది వాళ్ళ ఆరోగ్య రీత్యా. పెళ్లి కాని వాళ్ళైతే ఆటోమేటిక్ గా మాంసాహారం తినకూడదు. రోజులు మీరు వారాలు చేస్తున్నారు అని అంటే చేసే రోజు, ఎందుకంటే చాలా డేస్ అయిపోతుంది కాబట్టి చేసే రోజు, ఆల్మోస్ట్ రోజులే చేయాలి. రోజులు చేస్తేనే మనకి శీఘ్రంగా ఫలితం ఉంటది. ఈ వారం అనేది కొంచెం లేట్ ప్రాసెస్ కదా. ఒక్కసారి దీక్ష తీసేసుకొని 9 రోజులు, 11 రోజులు, లేదా 7 రోజులు, సోమవారం టు ఆదివారం గట్టిగా సంకల్పం చేసుకొని దీక్ష తీసేసుకొని మీకు నది దగ్గరలో ఉంటే పోయి చెయ్యండి, లేట్ చెయ్యొద్దు.
ఓకే. మళ్ళీ దీనికి ఆ మాసం స్టార్ట్ చేయాలి, ఆ. ఈ మాసం స్టార్ట్ చేయాలి, ఆ తిథి ఈ తిథి ఏ తిథి లేదు, సోమవారం స్టార్ట్ చేయండి ఓకే. అంతే. అది ఏ తిథి అయినా పర్వాలేదు, అమావాస్య అయినా పర్వాలేదు, అష్టమైనా పర్వాలేదు, ఓకే. లెస్ స్టార్ట్ అంతే. ఇంకా ఓకే. మీ కోరిక తీరాలి అంటే తక్షణమే స్టార్ట్ చేయాలి. మ్యామ్ 16 శుక్రవారాలు ఈ వ్రతం ఏంటి మ్యామ్? చాలా పవర్ఫుల్ వ్రతం అని చెప్తున్నారు. ఎలా చేసుకోవాలి ఈ వ్రతాన్ని? ఇది 16 శుక్రవారాల వ్రతం అనేది 16 అనేది షోడశి మంత్రానికి సంబంధించిన సంఖ్య. ఓకే. కానీ అమ్మవారికి 9 శ్రేష్టమైనది. మనకి నవరాత్రులు ఎన్ని ఉన్నాయి? నవరాత్రి 9. ఒక్కటండి 9 అనేది సింగిల్ సంఖ్య. 10లోకి వచ్చిందంటే డబల్ అయిపోతుంది. 9 చాలా శ్రేష్టం. ఈ 16 శుక్రవారాలని ఈ సోషల్ మీడియా వచ్చి వీళ్ళంతా హైలైట్ చేసి ఇదేదో 16 వారాలు వారాహి వ్రతం అని, 16 వారాలు మాతాంగి వ్రతం అని, 16 వారాలు కామాక్షి వ్రతం అని ఇలా చెప్పుకొని వచ్చినారు. ఇది వ్రతం కాదు. మామూలుగా 16 వారాలు దీపాలు పెట్టుకుంటారు కామాక్షి అమ్మవారికి. ఎలా? 1, 2 ఇలా పెంచుకుంటూ పోతారు. ఇది ఒకటి. లేదా 16 వారాలు 16 దీపాలు పెట్టుకుంటారు. ఇక్కడ మెయిన్ ఇది వ్రతం ఇలా ఉంది అనేది అయితే లేదు. 9 రోజులు ఏదైనా అమ్మవారికి 9 రోజులు దీక్షగా చేయాలి అంటే 9 రోజులే. వారాలు అనేసరికి ఎన్ని రోజులు అవుతుంది? ఒకటి మనం మణిద్వీప వర్ణన చేసినా కూడా 9 వారాలే చేస్తాం. మణిద్వీప వర్ణన పూజ చేసినా 9 శుక్రవారాలు చేస్తాం. ఈ 16 అనేది ఈ సోషల్ మీడియా ద్వారా కల్పితంగా వచ్చింది తప్ప ఇది శాస్త్ర ప్రమాణంగా లేదు. మహా అంటే 9. ఇది ఏమని చెప్పారు అంటే శ్రీ విద్యలో షోడసాక్షరి మంత్రం ఉంది. ఆ మంత్రానికి సంఖ్య అంటే అది మహామంత్రము, 16 అక్షరాల మంత్రమే. కానీ 16 వారాల పూజ అనేది లేదు ఎక్కడ. ఒక్కవేళ మీరు చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, పూజ చేసుకోవడం తప్పు కాదు. అంటే ఇదేదో పెద్ద వ్రతము అనే పేరు వచ్చేసింది కదా, అదేం లేదు. మీరు 16 వారాలు చేసుకోవాలి. కామాక్షమ్మకి చేసుకున్నా, దుర్గమ్మకి చేసుకున్నా, లలితమ్మకి చేసుకున్నా చేసుకోవాలి అనుకుంటే ఈ దీపాలు పెట్టుకుంటూ రండి. నెయ్యి దీపాలు అంటే ఫస్ట్ వారం 1, సెకండ్ వారం 2, మూడో వారం 3. లేదు మేము 16 వారాలు 16 దీపాలు పెడతాము అంటే 16 వారాలు 16 నెయ్యి దీపాలు పెట్టుకుంటూ రండి. కోరిక ఏంటి? ఇప్పుడు దీప ప్రజ్వలన జరుగుతుంది అని అంటే అక్కడ శాంతి, అక్కడ మంచి, అక్కడ విశేషం. అది నువ్వు దీపం వెలిగిస్తున్నావు అంటే నీ కోరిక కొరకు, నీ కామ్యం కొరకు, నీ సంకల్పం కొరకే నువ్వు దీపం వెలిగిస్తున్నావు. ఆ వెలిగించేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని నీ కోరిక చెప్పుకొని నువ్వు దీపం వెలిగించు. అమ్మ నేను ఈ సంకల్పం కోసం నేను ఈ దీపాలు వెలిగిస్తున్నాను, ఇన్ని వారాలు వెలిగిస్తాను అని మీరు సంకల్పం పెట్టుకొని వెలిగించవచ్చు. ఇంకా నైవేద్యం అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. పండ్లు, తర్వాత మనం ఇంట్లో వండుకున్నవి ఏవైనా పెట్టుకోవచ్చు. స్తోత్రాలు అనేటివి మీరు నిత్యము స్తోత్రాలు చేసుకుంటుంటారు అమ్మవారికి సంబంధించినవి. ఆ స్తోత్రాలు ఆ రోజు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీరు ఏమైనా ప్రత్యేకించి ఇప్పుడు వారాహి అమ్మకు పెట్టుకుంటున్నారు, కామాక్షి అమ్మకు పెట్టుకుంటున్నారు అంటే ఆ స్తోత్రం చేసుకోండి. ఆ అమ్మవారికి సంబంధించిన ఆ స్తోత్రం చేసుకోవచ్చు. అంతే తప్ప ఇది స్పెసిఫిక్ గా ఉంది అనేది ఏం లేదు. మనకి అమ్మవారి దీక్ష అంటే 9 రోజులు. ఇలా 9 రోజులు మీరు నెల అమ్మవారికి చేసినా కూడా నో ప్రాబ్లం, మీ ఓపిక అంతే. అమ్మ అందరూ కూడా ఇళ్లలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు, శ్రీచక్ర పూజ చేస్తున్నారు. మన ఇంట్లో శ్రీచక్రాన్ని ఉంచుకొని పూజ చేసుకోవచ్చా? నార్మల్గా గృహస్థులు నిత్య పూజ చేసుకునే వాళ్ళు శ్రీచక్రం జోలికి పోవద్దు. నా మాట ఇదే. శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు శ్రీచక్రం పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు శ్రీ విద్యలో మూల మంత్రం ఉండాలి, ఉపదేశం. నువ్వు శ్రీ విద్యలో ఉండాలి. అంటే అమ్మవారి విద్యలో ఉంటేనే శ్రీచక్రానికి అర్హులా అంటే ఎస్, అమ్మవారి విద్యలో ఉంటేనే శ్రీచక్రానికి అర్హులు. తర్వాత మీకు ఏదైనా చండీ మంత్రాలు, దుర్గా మంత్రాలు ఇలా ఉపదేశం ఉంటాయి చూడు, గురువు ఉంటాడు, అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. మాకు ఏ మంత్ర దీక్ష లేదు, ఏ గురువు లేరు అనేవాళ్ళు శ్రీచక్రం జోలికి వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళవద్దు అంటామంటే శ్రీచక్రం వేరు. అది ఎలా అంటే అమ్మవారి యొక్క నివాస స్థానం. దాంట్లో మొత్తం 163 యోగిని దేవతలు, తర్వాత చక్రేశ్వరులు, త్రిపురేశ్వరులు, దేవీలు, సిద్ధులు, ఎంతో మంది దేవతలు ఉంటారు. మొత్తం శ్రీచక్రంలో 9 ఆవరణాలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది.
మాతాంగి అని, వారాహి అని, గణేశుడు అని, ఇలా ఇంతమందిని నువ్వు దాటుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తావు. అక్కడ అమ్మవారు మధ్యలో బిందువులో శూన్య స్థితిలో కామేశ్వరుడు కలిసి ఉంటారు అక్కడ. శ్రీచక్రము అనంటే కేవలం అమ్మవారి యొక్క యంత్రంగా ఫీల్ అవుతున్నారు తప్ప అది కంప్లీట్గా అమ్మవారి యొక్క నివాస స్థానము. దానికి పూజా విధానం వేరు. అది నిత్య గృహస్థులు, నార్మల్ గృహిణులు చేసుకోలేరు. దాన్ని భరించలేరు. ఇంకొక విషయం ఇక్కడ ఏమైందంటే, ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత శ్రీచక్రం ఎవరికి కనపడకూడదు పెట్టుకున్న ఇంట్లో. సుమేరు పెట్టుకుంటారు కదా, యంత్రం కానీ సుమేరు కానీ. నార్మల్గా పెయింటింగ్స్లో వేసుకొని పెట్టుకోవడం వేరు. నువ్వు పూజ చేస్తావు చూడు, అంటే కుంకుమార్చన చేస్తున్నావు యంత్రానికి, సుమేరుకి. అలాంటి యంత్రం కానీ సుమేరు కానీ కనిపించేలాగా ఉండకూడదు, కనిపించకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు, టోటల్గా షో ఆఫ్ చేస్తున్నాం. షో ఆఫ్ అనే అంటా నేను. ఎవరికి చూపించడానికి? గురువులు ఉన్నారు చాలా మందికి చెప్పడానికి. అంతగా శ్రీచక్రం గురించి తెలుసుకోవాలంటే ఎవరినో ఒకరిని పోయి అడుగుతారు. ఒకటి శ్రీచక్రం గురించి తెలుసుకోవాలని వాళ్ళలో భావన వస్తే అమ్మవారే ఎవరో ఒక రూపంలో వాళ్ళకి వచ్చి చెప్తుంది. మనం ఏం వీడియోలు చేసి చూపించి వాళ్ళు దానికి చేసే అభిషేకాలన్నీ సోషల్ మీడియాలో పెట్టి ఇలా చేసుకోండి అని చెప్పే అవసరం లేదు. మనం ఇలా కుంకుమ వేస్తూ మీరు ఇలా చేసుకోండి అని చెప్పే అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా కుంకుమార్చన, శ్రీచక్ర అర్చన చేపిస్తాం పూజలు. అది పూజలు సామూహికంగా చేపిస్తాం, నా చేతుల ద్వారా జరుగుతుంది. కానీ నవాభరణ పూజ అనేది వేరు. ఇది మీరు చాలా మంది ఏమనుకుంటారు, శ్రీచక్రానికి చేసే కుంకుమార్చనే కదా, అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తాము, ఖడ్గమాలతో కుంకుమార్చన చేస్తాము, దాంట్లో ఏముంది అని ఇక్కడే అందరూ ఇది పడుతున్నారు. నార్మల్గా చేస్తే కుంకుమార్చన వేరు, శ్రీచక్రానికి నవాభరణ పూజ అని సపరేట్ పూజ ఉంటుంది. ఒక్కొక్క ఆవరణానికి ఒక్కొక్క దాటుకుంటూ పోయేటప్పుడు పూజా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆవరణంకి చేసుకుంటూ పోతాం, ఆవరణాది దేవతలందరికీ నమస్కరించుకుంటూ పోతాం. ఇట్లా నమస్కరించుకుంటూ మధ్యలోకి పోయే పూజని నవాభరణ పూజ అంటారు. అది అసలు మహా పూజ. అది శ్రీచక్రము అంటేనే ఇంకా అమ్మవారు అంటేనే శ్రీచక్రము. అమ్మవారి యొక్క టోటల్ శక్తి దాంట్లో ఉంటుంది. అలాంటిది నువ్వు తీసుకొచ్చేసి నువ్వు సోషల్ మీడియాలో చూపించేసి అందరికీ చూపించేసి నీకు పూజలలో చేసుకోవాలో తెలీదు. ఇంకొకటి, మనం ఎంతైతే కుంకుమార్చన చేస్తామో అంతకు తగ్గ నైవేద్యం పెట్టాలి. ఇది ఎవరికీ తెలీదు. మెయిన్గా అమ్మవారికి పానకం వడపప్పు నిత్యము పెట్టాలి శ్రీచక్రం ఉన్నప్పుడు. చలువ చాలా మంది దేవతలు ఉంటారు దాంట్లో, నువ్వు భరించలేవు అసలు. కంపల్సరీ అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క మంత్రము ఉపదేశం ఉంటేనే శ్రీచక్రం జోలికి వెళ్ళాలి, లేదంటే శ్రీచక్రం జోలికి వెళ్ళవద్దనే చెప్తాను. వెళ్ళకూడదు కూడా. శ్రీచక్రం జోలికి కానీ సాలగ్రామాలు ఉంటాయి, విష్ణు సాలగ్రామము, శివసాలగ్రామం అన్నా ఓకే, ఆయన కొంచెం బోలాశంకరుడు కాబట్టి. కానీ విష్ణు సాలగ్రామం, నారసింహ సాలగ్రామాలు అవి ఇంకా పవర్ఫుల్. వాటికంటే పవర్ఫుల్ అయినది శ్రీచక్రం. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గిఫ్ట్లు ఇస్తున్నారు శ్రీచక్రాలని. అదైతే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అలా ఎలా ఇస్తారు గిఫ్ట్లు అని. మామూలుగా పుణ్యక్షేత్రాలకు పోతే కొనుక్కొని వస్తారు, ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే తీసుకుంటారు. ఫస్ట్ ఇచ్చేవాడికి బుద్ధి ఉండాలి, తీసుకునేవాడికి బుద్ధి ఉండాలి. తీసుకునే వాళ్ళకి వద్దులే, ఇచ్చేవాడికి బుద్ధి ఉండాలి. అసలు నేను ఎట్లా ఇస్తాను శ్రీచక్రము అనేసి. శ్రీచక్రం అంటే దానికి ఒక ప్రాణప్రతిష్ఠ ప్రాసెస్ ఉంటుంది, దానికి హోమం ఉంటుంది. మనం అమ్మవారిది అంత శక్తిని దాంట్లోకి నింపుతాము. మనం చేసే జపము అనుష్ఠానం అంతా దాంట్లోనే వదులుతాము చెప్పాలంటే. దానికి సపరేట్ పూజ ప్రాసెస్ అంతా దండిగా ఉంటుంది. మేము ప్రతి శుక్రవారం నవవర్ణ చేసుకోవాలి కూడా. మహామంత్రానికి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క మహామంత్రం ఉంటేనే దానికి అర్హత వస్తుంది. అర్హత కంపల్సరీ. అంటే మేము సాధారణ మనుషులే కదా, మేము అమ్మవారి అందరిని వేరుగా చూస్తుందా అని అంటే, క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు, టాపర్ ఉంటారు, బ్యాక్ బెంచర్స్ ఉంటారు. మేడం ఎవరిని చూస్తుంది? ఫస్ట్ టాపర్ పైనే కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఇప్పుడు బాగా చదవని పిల్లోడు బాగా చదివినాడంటే హ్యాపీ, బాగా చదివేవాడు బాగా చదవలేదు మార్కులు తక్కువ వచ్చినాయంటే ఎవరు ఫీల్ అవుతారు? టీచర్ ఎక్కువ ఫీల్ అవుతుంది ఆ పిల్లోడు కంటే. అరే నువ్వు బాగా చదువుతావు కదా, నీకు ఎందుకు ఇప్పుడు మార్కులు తగ్గినాయి అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు, ఎన్నిసార్లు అడుగుతారు.
అంటే ఇప్పుడు అమ్మవారు అందరినీ సమానంగా చూడదా అని అంటే ఆ టీచర్ బయటికి పోతే అందరికి సమానమే ఆ టీచర్కి. ఆ క్లాస్ల వరకు ఆ సబ్జెక్ట్ వరకు టాపర్ ఎవరో వాళ్ళే. శ్రీ విద్య వరకు శ్రీచక్రం వరకు ఆవిడ విద్యలో ఎవరున్నారో వాళ్ళే శ్రీచక్రం వరకు. నువ్వు నిత్య పూజకి, నువ్వు తాంబూలాలు ఇచ్చుకునేకి, నువ్వు వ్రతాలు చేసుకునేకి, నువ్వు నోములు చేసుకునేకి అందరు ఈక్వలే ఆమెకి. అంతే కదా. ఇప్పుడు మేడం క్లాస్ లో నుండి బయటకు వచ్చేస్తే ఆవిడకి అందరూ ఈక్వలే. బాగా చదవలేని వాళ్ళు ఈక్వలే, బాగా చదివే వాళ్ళు కూడా ఈక్వలే. బయటకు వచ్చిన తర్వాత ఆ క్లాస్ వరకు ఆ సబ్జెక్ట్ వరకు ఆమె సబ్జెక్ట్ వరకు ఆమె ఏం చేస్తుంది, టీచరు టాపర్నే చూస్తుంది. అట్లా అమ్మవారు కూడా విద్యలో ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే శ్రీచక్ర అర్చన చేసుకోవాలని శాస్త్రంలోనే ఉంది. ఇదేదో మనం కల్పించి చెప్పింది కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ శ్రీచక్రాలు పెట్టుకోవచ్చు, అందరూ యంత్రాలు బిజినెస్ అయిపోయింది. యంత్రాలు ఇప్పుడు బాగా అమ్ముకుంటారు కదా, ఇట్లా యంత్రాలు పెట్టుకోవచ్చు అనేది ఒక బిజినెస్. వీళ్ళు తెలిసి తెలియకపోయి యంత్రం పెట్టేసుకుంటారు. అది తెచ్చుకున్న తర్వాత ఏవో ఇష్యూలు, చికాకులు, గొడవలు ఇవన్నీ జరుగుతాయి. అది పెట్టుకున్న తర్వాత ఇదైందని దానికి ఒక అప్పనిందా. చూడండి ఇక్కడ ఏమైపోతుంది అంటే నువ్వు తెలిసి తెలియకొచ్చి తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు దేవుడికి అప్పనిందా చేస్తావు. నువ్వు తెలిసి తెలియక తెచ్చిపెట్టుకున్నందుకు ఒక పాపము, దేవుడిని అమ్మవారిని అన్నందుకు ఇంకొక పాపము. ఆల్రెడీ పాపాలు చేసే మనం పుట్టింటాం, ఈ కర్మజీవి. మళ్ళీ ఇంకా పాపం ఎందుకు ఇదే మనం వెంట వేసుకోవాలి చెప్పు. చెప్పాలి కదా ఎవరైనా కూడా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే చెప్పేటోళ్ళు కూడా పెట్టుకోవచ్చు, గురువులు కూడా అలానే ఉన్నారు, పెట్టుకోవచ్చు, ఏం కాదు, అమ్మవారిదే కదా, చేసుకోవచ్చు, కుంకుమార్చన చేయండి, ప్రతి శుక్రవారం చేయండి, ఇలా చెప్తున్నారు. దానికి ఒక అర్హత ఉండాలమ్మా, ఒక విద్యాపరంగా ఉండాలి. అమ్మవారి యొక్క మహామంత్రాలు, ఇప్పుడు చండీ మంత్రం చాలా పెద్దది, శ్రీ విద్యలో మహామంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు చాలా పెద్దవి. ఇట్లా పెద్ద మంత్రాలు ఉండాలి, మహామంత్రాలు ఉండాలి, అనుష్ఠానం పూజ ఉండాలి. అనుష్ఠానం పూజ ఉండే వాళ్ళే శ్రీచక్ర అర్చన చేయాలి. మీరు అర్చన చేసేది చూడొచ్చు, ఎవరైతే అర్చన చేస్తారో అది మనం చూడొచ్చు. మనం వెళ్ళి చెయ్యాలి అని అనుకోకూడదు. మనం వెళ్ళి కూడా ఎప్పుడు చేయాలి, వీళ్ళ పర్మిషన్ ఇస్తేనే చేయాలి. ఎవరి పర్మిషన్ లేకోకుండా మనం చేయడానికి లేదు. ఇప్పుడు మాకైనా మా గురువుల పర్మిషన్ ఇస్తేనే మేము కూడా చేస్తున్నాము. మా గురువుల పర్మిషన్ లేదే మేము కూడా చేయలేదు, చేయకూడదు. అట్లా గురువుల ద్వారానో పెద్దల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా మనం తెలుసుకొని అసలు ఆ ప్రాసెస్ ఏంటి, దానికి మనం అర్హులా కాదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని శ్రీచక్ర యంత్రాన్ని కానీ సుమేరుని కానీ పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే మ్యామ్, అమ్మవారికను పగడాల మాలకి ఏంటి మ్యామ్? అమ్మవారు ఉపాసకులు, అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళు పగడం మాల ధరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా పగడం మాల ధరించారు కదా, ఈ పగడాల మాలకి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? పగడము అంటే సూర్యుడు. ఓకే. అండ్ నెక్స్ట్ హెల్త్ పర్పస్ కూడా పగడాల మాల ధరిస్తారు. ఈ సూర్యుడికి సంబంధించినది స్టోన్ పగడం. మనకి నవగ్రహాలలో కూడా నవరత్నాలలో పగడం ఒకటి, అది సూర్యుడికి సంబంధించినదే పగడం. ఈ పగడంకి అమ్మవారికి ఏమి రిలేటెడ్ అని అంటే ఆవిడ రక్తవర్ణ. ఏ వర్ణంలో ఉంటుంది అమ్మవారు? రెడ్ కలర్ లో ఉంటుంది, రెడ్ ఆరెంజ్ మిక్స్. 1000 సూర్యకాంతులతో ఎలా ఉంటుందో అంత కాంతి రూపంగా అమ్మవారు ఉంటుంది. ఉద్యద్భాను సహస్రాభ అంటాం మనం. అంటే ఆవిడ 1000 సూర్యుడి కాంతిలో ఇదిగా ఆ వెలుగులో నుండి ఆవిడ వస్తుంది. చిదగ్ని కుండంలో నుండి ఆమె పైకి వచ్చేటప్పుడు ఎలా ఉంది అంటే 1000 సూర్యకాంతులతో కలగలిపి ఉంది. ఆ సూర్యకాంతి ఎలా ఉంటది? ఆరెంజ్. సింధూరారుణ అంటే అరుణవర్ణంలో ఉన్న తల్లి. ఆవిడ ఎలా ఉంటది? రెడ్ కలర్. అది రెడ్ కాదు, ఆరెంజ్ కాదు, మిక్స్డ్. పగడం కూడా అట్లనే ఉంటది, పూర్తిగా రెడ్ గా ఉండదు, పూర్తిగా ఆరెంజ్ గా ఉండదు. ఆ అమ్మవారి యొక్క రంగు వర్ణమే ఈ పగడం. తర్వాత అమ్మవారు సూర్యుడిని ధరించి ఉంటుంది. అంటే సూర్యుని మనం చంద్రుడిని ధరించిందే చూస్తున్నాం కదమ్మా, సూర్యుడిని ధరించింది అంటే మనం ఏం చెప్తాము? మామూలుగా ఈ స్తోత్రపరంగా పోతే అమ్మవారి యొక్క తాటంకాలు సూర్యచంద్రులు అని అంటాం, అమ్మవారి యొక్క కనులు సూర్యచంద్రులే, అమ్మవారి యొక్క నాసాలు అంటే ముక్కు పుటములు సూర్యచంద్రులే, అమ్మవారి యొక్క స్తనాలు కూడా సూర్యచంద్రులాగానే భావిస్తాం. ఇంకా ఏం చెప్తాం? మామూలుగా సౌందర్యలహరి శ్లోకాల్లో కానీ ఎలా ఉంటుంది అంటే అమ్మవారు సూర్యచంద్రుల్ని తన స్తనాలుగా పెట్టుకొని మొత్తం విశ్వాన్నంతా పాలిస్తాంది, విశ్వాన్నంతా పోషిస్తాంది. ఎందుకంటే సూర్యుడు ఉంటేనే పంటలు ఉంటాయి, ఏదైనా సూర్యుడు ఉంటేనే మనకి పండేది, మన వర్క్స్ జరిగేది అన్ని. చంద్రుడు ఉంటేనే పునరుత్పత్తి అనేది జరుగుతుంది చంద్రుడి వల్ల. అందుకు ఈ రెండిటిని ఆవిడ ధరించి
సృష్టిని పాలిస్తోంది అంటారు. సూర్య చంద్రులు అంటే ఇంకా అమ్మవారే. ఓకే. అందుకు ఈ సూర్యుడికి ప్రతిగా పగడము, అమ్మవారి ఉన్న కలరు ఇదే కలరే కాబట్టి పగడాల మాల అమ్మవారి యొక్క ఉపాసకులు ఖచ్చితంగా ధరిస్తారు. పగడాల మాల జపం కూడా చాలా శ్రేష్టం, కోరికలు నెరవేర్చిద్ది అని చెప్తున్నారు, నిజమేనా? పగడాల మాల జపము అనేది ఇదే మాల అనేది లేదు. అన్నిటికంటే శ్రేష్టం స్ఫటికమాల, రుద్రాక్షమాల. ఓకే. పగడాల మాల కూడా అది కొన్ని సాధనలోనే వస్తుంది తప్ప ఈ హాకీక్ మాల, రెడ్ హాకీక్ మాల, గ్రీన్ హాకీక్ మాల, ఎల్లో హాకీక్ మాల అని ఇప్పుడు దండిగా అయిపోయినాయి. ఇది కూడా ఒక బిజినెస్ అయిపోయింది, జపమాల బిజినెస్. అట్లా రుద్రాక్ష, స్ఫటికమాల, ఇంకా వీళ్ళైతే హరే కృష్ణ వాళ్ళైతే తులసి మాల యూస్ చేస్తారు, వైజయంతి మాల, ఇవి ఉన్నాయి. ఇవి శాస్త్రంలో చెప్పినారు మనకు. తర్వాత ఇదేంది గురువింద గింజలు వస్తాయి కదా, ఆ మాల కూడా మంచిది. ఆ మాల అది చాలా డెలికేట్ గా ఉంటుంది. ఇది ఎందుకు ధరిస్తారు అని అంటే అమ్మవారు వాళ్ళతో ఉన్నట్టే ఈ పగడపు రూపంలో. ఇంకొకటి పగడాల దండ కూడా అందరూ ధరించకూడదు. అందరూ ధరిస్తే ఏమైపోతుంది అంటే ఎక్కువ పరీక్షలు ఎక్కువ ఉంటాయి. పగడాల మాల ధరించడం ద్వారా చాలా పరీక్షలు ఉంటాయి. కేవలం పూర్తిగా అమ్మవారికి సరెండర్ అయిపోయి అమ్మవారి కొరకే, అమ్మవారి అన్ని అనుకున్న వాళ్ళు మాత్రమే ధరించాలి. అందరూ ఆ పగడాల మాల శక్తిని భరించలేరు. ఇంకా ఎవరైనా గురువులుండి పెద్దలుండి పిల్లలు కాని వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళు ధరించిన మాల ఒక 21 రోజులు వాళ్ళకి ఇచ్చారు అనుకో వేసుకోమని, వాళ్ళు ఒక 21 రోజులు మాల వేసుకున్నా లేదా కొత్త మాల తెచ్చుకొని గురువుల చేత పుచ్చుకున్నా పిల్లలైతారు. పగడాల మాలకి, పగడంకి మనకి చిల్డ్రన్ కి రిలేటెడ్ అంటే స్టమక్ ప్రాబ్లమ్స్, గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని తీసేసేంత కెపాసిటీ ఉంటుంది పగడంకి. పగడం అంటేనే అమ్మవారు. ఇప్పుడు నువ్వు అమ్మవారిని ధరించినప్పుడు నీకు అమ్మతత్వం ఇవ్వదా ఆవిడ? ఖచ్చితంగా ఇస్తుంది. అందుకే పిల్లలు లేని వాళ్ళు కూడా పగడాల మాల ఒక 21 రోజులు ధరించడం ద్వారా ఏవైనా మనకి ఇది రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి లేడీస్కి. ఈ పీసీఓడి, పీసీఓసి, ఇప్పుడు అన్ని విచిత్రమైన వ్యాధులు, రోగాలు వచ్చాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. ఓకే మ్యామ్, మీ అభిమానం ఒకళ్ళు అడగమన్న ప్రశ్న మ్యామ్ ఇది. కళల్లో అమ్మవారి విగ్రహం కనిపించటం, ఒక స్త్రీ నడుస్తున్నట్టు కనిపించటం, వాళ్ళ తల్లి స్వరూపంలో ఒక స్త్రీ నడుస్తున్నట్టు కనిపించటం, లేదంటే ఒక పెద్ద స్త్రీ అంటే ఒక నార్మల్ స్త్రీ లాగా కాకుండా చాలా పొడుగు, చాలా ఇదిగోండి ఒక స్త్రీ కనిపిస్తూ ఉందని చెప్తున్నారు మ్యామ్. మిమ్మల్ని అడగమన్నారు ఒక లేడీ, మీ అభిమాని. అవునా? ఎవరు? ఓకే ఓకే, ఎవరైనా కానీ అభిమానులు వాళ్ళకి కనిపిస్తుంది. అసలు ఆమె కూడా అమ్మవారి పూజే, ఏమి మాట్లాడదు, విగ్రహం కనిపిస్తుంది, అమ్మవారు తిరుగుతున్నట్టు. అది ఏంటి సంకేతం అనేది ఆమెకు అర్థం కాల. ఓకే, విగ్రహం కనిపిస్తుంది. పోనీ ఆవిడ నిజంగా ఆ విగ్రహాన్ని ఎప్పుడైనా చూసారా? చూడండి, మనకు తెలియలే ఆ విషయం కూడా, మీకు తెలిసి ఉంటుండొచ్చు. ఒక అమ్మవారి విగ్రహం తరచుగా కనిపిస్తుంది అని అంటే పూర్వజన్మలో నువ్వు ఆ గుడికి రిలేటెడ్ అయి ఉంటావు. ఓకే, పూర్వజన్మ సంబంధం. ఇప్పుడు మనం సాధన చేస్తున్నామన్నా కూడా పూర్వజన్మ సుకృతమే. అక్కడ ఆగిపోయింటే ఇక్కడ మొదలు పెడుతున్నాము. అమ్మవారి దయ వల్ల ఇక్కడ మోక్షం వచ్చేసింది అనుకో, నో టెన్షన్. మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది అనుకో, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ మొదలు పెడతాం. అంటే స్టార్టింగ్ కాదు, ఎక్కడ ఆగిపోతే అక్కడ. ఇప్పుడు ఆవిడకి ఎవరో అమ్మవారు కనిపిస్తున్నారు కాబట్టి అది పూర్వజన్మ రిలేటెడ్ కనిపిస్తుంది. ఇంకొకటి మీరన్నట్టుగా పెద్దగా కనిపిస్తుంది అని అంటే ఆజానుభావరాలు, పెద్ద ముత్తైదువు అంటారు. పెద్ద ముత్తైదువు అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉండేదే ఆవిడ చైతన్యం. ఆవిడ ఇలా చిన్న పాపలాగైనా కనిపిస్తుంది, యుక్త వయసుగా అయినా కనిపిస్తుంది, పూర్తిగా పండు ముసిలావిడగా కూడా ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ ఏ విధంగా కనిపించదు చెప్పు? చూసేకి మన కళ్ళు ఉండాలి అంతే. మన కళ్ళు మొత్తం ప్రపంచమంతా వ్యాపించి చూస్తే ఆవిడ అన్నిట్లోనూ ఆవిడ కనిపిస్తుంది. ఈ కళ రావడం అనేది తరచుగా వస్తుంటుంది కదా కొంతమందికి. ఇది ఏ సందర్భాలలో వస్తుందని వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే అడిగారో వాళ్ళు ఏం చెక్ చేసుకోవాలి అంటే, ఈ కళ వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా లేదంటే ఏదైనా చెడు జరిగిందా, ఈ రెండు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మంచి జరిగింది అని అంటే రానున్న మంచికి ఈవిడే సంకేతం. ఒకవేళ మీకు చెడే జరిగింది అనుకున్నాం, కానీ ఆ చెడు ఎంత మోతాదులో జరిగింది అంటే ఆవిడ వచ్చి హింట్ ఇస్తుంది, రానున్న కాలం నీకు గడ్డు కాలం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆవిడ నీకు చెప్తా ఉంది,
ఎవరైతే మిమ్మల్ని అడిగారో ఖచ్చితంగా వాళ్ళు ఇది చూస్తారు కాబట్టి మీకు మీరు చెక్ చేసుకోండి. ఆ కళ వచ్చినప్పుడు దాని తర్వాత మీ జీవితం ఎలా ఉంది, బాగుందా లేదా కష్టంగా ఉందా అనేది చెక్ చేసుకుంటే ఆ కళ ఎందుకు వస్తుంది అనేది అర్థమవుతుంది. తరచుగా కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ అనేటివి వస్తాయి. అంటే ఒక విషయం ఏంటంటే అజయ్ గారు, ఇక్కడ పెద్ద పెద్ద సాధనలు చేసిన వాళ్ళకి అమ్మవారు కనిపిస్తుందా అంటే అది అపోహ. పూర్వ జన్మలో బాగా సాధన చేసి వచ్చి ఈ జన్మలో నార్మల్ గా నిత్య పూజ చేసుకుంటూ ఉండే వాళ్ళకు కూడా అమ్మవారు కనిపిస్తుంది. మనం అది బిలీవ్ కూడా చేయాలి. ఏదో పెద్ద పెద్ద సాధనలు దానిలోనే మునిగి తేలే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అనేది మాత్రమే కాదు. అట్లాంటి వాళ్ళకి ఇంకా కనిపిస్తుందో కనిపించదో అది కూడా డౌటే. కానీ నార్మల్ గా ఉండే వ్యక్తులకి త్వరగా కనిపిస్తుంది. అంటే ఇది ఎలా చెప్తాను అంటే, నేను అన్ని వచ్చి అన్ని తెలిసిన దానికంటే ఏమీ రానప్పుడే ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చిన్నగా ఉంటాం, మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమీ రాని ముద్దు ముద్దు మాటలు మాట్లాడినప్పుడు మనకు నచ్చుతుంది. మనం మాట్లాడినప్పుడు కూడా మన పేరెంట్స్కి నచ్చుతుంది, ముద్దు ముద్దుగా ఏమీ రాకోకున్నట్టు మాట్లాడినప్పుడు. ఇప్పుడు అన్నీ మనకు తెలుసు, ఇప్పుడు మాట్లాడితే నచ్చుతుందా? ఫస్ట్ నోరు మూసుకో అంటారు. ఇప్పుడు నీకే పెద్ద తెలుసు అని మాట్లాడుతున్నావు, నోరు మూసుకో అంటారు. అంటే అమ్మవారి దగ్గర కూడా ఇది అప్లికబుల్. నువ్వు ఏమీ తెలియనప్పుడు చేసే పూజలో అమాయకత్వం ఉంటుంది, అన్ని తెలుసుకొని చేసే పూజలో గర్వం ఉంటుంది. అందుకే ఆ గర్వమే మాయ. ఆ గర్వాన్ని దగ్గరికి రానియొద్దు, ఆ మాయలో మమ్మల్ని పడనియొద్దు తల్లి అనే నీ పాదాలను పట్టుకున్నామని ఆవిడకి మనం డైలీ చెప్పాలి. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక గర్వం అనేది ఉంటుంది, ఏదో ఒక కోణంలో ఉంటుంది, ఉండదని మాత్రం చెప్పొద్దు. ఏమి తెలియని వాళ్ళకి అమాయకత్వం ఉంటుంది. ఆ అమాయకత్వంలో చేసే పూజనే ఆవిడ ఎక్కువ ఇష్టపడేది, దానికి ఎక్కువ అనుగ్రహించేది. చెప్పాలంటే దారి తెలియని పిల్లవాడు ఎక్కడ దారి తప్పుతాడో అని ఆవిడ కళ్ళు మనపైనే పెట్టుకొని ఆవిడ మనల్ని పట్టుకొని నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం దారిలోకి వచ్చేస్తామా, వచ్చిన తర్వాత చేయి వదులుతుంది, పోతే ఇదే దారిలోనే పోతాడు. గర్వం వచ్చిందంటే అటు ఇటు పోతాడు, ఎటు కాకోకున్నట్టు అని. అందుకే గర్వం అనేది రానియకూడదు. ఇప్పుడు వాళ్ళ కళ వచ్చిందని చెప్తున్నావు కాబట్టి ఆ కళ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి ఎవరైనా కానీ అలాంటి కళలు వస్తున్నప్పుడు, అమ్మవారి భక్తురాలే కదా, ఒకసారి అమ్మవారితో మనసు విప్పి మాట్లాడాలి. మాట్లాడి నాకు ఎందుకు ఇలా కనిపిస్తున్నావు, ఏంటి రీజన్, నువ్వు ఏదైనా నాకు చెప్పాలనుకుంటున్నావా, ఒకవేళ చెప్పాలనుకుంటే నాకు చెప్పు, నాకు అర్థం కావడం లేదు నువ్వు ఇలా కనిపిస్తుంటే, నాకు అంత జ్ఞానము లేదు, నాకు అంత శక్తి లేదు, నాకు అంత ఉన్నతమైన స్థాయి లేదు, నువ్వు కళలో కనిపిస్తేనే అర్థం చేసుకోవడానికి. నువ్వు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే నాకు చెప్పమ్మా, అది కూడా నాకు అర్థమయ్యేలాగా చెప్పు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇలా ఒకసారి మనసు విప్పి మనం భగవతితో మాట్లాడితే ఆవిడ ఎందుకు వస్తుందనే విషయం, రీజన్ మనకు అర్థమవుతుంది. జమ్మి చెట్టు పూజ మ్యామ్, ఈ జమ్మి చెట్టు పూజ మనం దసరా రోజు మాత్రమే చేస్తుంటాం, అపరాజిత మాత అని కూడా అంటుంటారంట. ఈ అమ్మవారిని పూజ చేయడం చాలా శ్రేష్టమని, ఈ అమ్మవారికి ఒక పద్ధతిలో మనం పూజ చేస్తే మనం అనుకున్న ఏ కోరికైనా అమ్మవారు నెరవేరుస్తుంది అనేది కూడా చెప్తున్నారు. ఇది అమ్మవారి ఉపాసకులకు మాత్రమే తెలుసు ఈ రహస్యం. ఆ పూజ గురించి చెప్పండి. జమ్మి చెట్టు పూజ అంటే అందరూ దసరా పండుగ రోజు, విజయదశమి రోజు చేసుకుంటారు. కానీ స్వతహాగా మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాము, ఈవెందో మనకి బ్లాక్ మ్యాజిక్ జరిగినా మన పైన, వాళ్ళు కూడా మానసిక స్థితి బాగలేని వాళ్ళు కూడా, మెంటల్ పరిస్థితి బాగలేని వాళ్ళు కూడా, ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు కూడా, ఇలాంటి వాళ్ళు కూడా నెలలో దశమి వస్తుంది మనకు. అది ఏ దశమి అయి ఉండాలి, కృష్ణపక్ష దశమి అయి ఉండాలి. అంటే పౌర్ణమి ముందు దశమి అయి ఉండాలి. మనకి అమావాస్య పాడ్యమి నుండి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, దశమి వస్తుంది 10వ రోజు. ఈ పౌర్ణమి ముందు వచ్చే దశమి రోజు మనము జమ్మి చెట్టు పూజ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, నెలకొకసారి చేసుకుంటారా, లేదా ఆ దశమి స్టార్ట్ చేసి, అంటే ఆ పాడ్యమి అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి నుండి స్టార్ట్ చేసి దశమికి కంప్లీట్ చేసుకుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. లేదమ్మా మేము నెలకొకసారి చేసుకున్నా ఇదే ప్రాసెసే, 9 రోజులు కలిపి చేసుకున్నా ఇదే ప్రాసెసే. ప్రాసెస్ ఏంటి అంటే, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి, లేదా మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా పర్వాలేదు, లేదా టెంపుల్కి వెళ్ళి కూడా ఇది సమయపాలన ఖచ్చితంగా ఉదయమే చేయాలి. ఉదయం చేయాలి. లేదు ఇంకా మాకు కుదరదు అంటే సాయంత్రం, ఇంకా కుదరదు అన్నప్పుడు సాయంత్రం. ఇలా చేసుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ నెయ్యి దీపాలు 8 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు.
వాళ్ళ ఇష్టం. ఉమ్, ఈ జమ్మి చెట్టు దగ్గరికి పోయి ఫస్ట్ మీ సంకల్పము, మీ బాధ మీరంతా చెప్పేసుకొని, ఇది మా పరిస్థితి అని చెప్పేసుకొని, మేము ఇట్లా పూజ మొదలు పెట్టుకుంటున్నామని అమ్మవారికి అక్కడున్న ఆ చెట్టులో ఉన్న దేవతకి అపరాజితాదేవికి చెప్పుకోవాలి. ఉమ్, అపరాజితాదేవి అంటేనే విజయం, ఓకే. పరాజయం ఉండదు. ఉమ్, ఇంకా జమ్మి చెట్టు దగ్గర పోయి నువ్వు మొక్కితే నీ కోరిక తీరందంటే ఏం లేదు, నీకు అన్ని విజయాలే. విజయాలు వస్తాయి కాబట్టే అర్జునుడు కూడా వాళ్ళ ఆయుధాలు తీసుకుపోయి అక్కడ పెట్టి అమ్మవారిని ప్రార్థించి మళ్ళీ తీసుకున్నాడు. అంటే యుద్ధానికి పోయేటప్పుడు జమ్మి చెట్టులో ఉన్న అమ్మవారిని ప్రార్థించారు అర్జునుడు. ఓకే. అందుకే వాళ్ళకి విజయం లభించింది కూడా. ఎప్పుడైతే ఈ జమ్మి చెట్టులో ఉన్న అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా విజయం లభిస్తుంది, గ్రోత్ పెరుగుతుంది, కెరియర్ బాగుంటుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్. చెట్టుకు పూజ చేస్తే ఫలిస్తుందా అంటే ఆ చెట్టులో ఉన్నది పరదేవత, ఉమ్, అది మనం చూడాలి. ఉమ్, ఈ శని దోషాలున్నా గ్రహ బాధలున్నా కూడా ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి వాటర్, ఆవు పాలు, ఎందుకంటే ఇప్పుడు టౌన్లలో ఆవు పాలు దొరకవు, అవును. వాటర్, ఉమ్, ఫస్ట్ వాటర్ సమర్పించేసి ఉమ్, అక్కడ కూర్చొని మనం అపరాజితాదేవి స్తోత్రం పారాయణం చేయాలి. ఫస్ట్ ఓకే. అపరాజితాదేవి స్తోత్రం, ఉమ్, దాని తర్వాత లలిత సహస్రనామం. ఓకే. లలిత సహస్రనామం చదివేకి రాదు అన్న వాళ్ళు అపరాజిత స్తోత్రం చదివేసి 9 రౌండ్స్ చెట్టుకు వేసేసుకొని దండం పెట్టుకొని రావచ్చు. ఇది 9 రోజులు చేయొచ్చు, 9 నెలలు చేయొచ్చు. 9 నెలలు చేసే వాళ్ళు దశమి రోజు చేయాలి, పౌర్ణమి ముందు వచ్చే దశమి రోజు చేయాలి. ఉమ్, 9 రోజులు చేయాలనుకున్న వాళ్ళు అమావాస్య అయిపోతేనే పాడ్యమి స్టార్ట్ అవుతుంది కదా, పాడ్యమి నుండి దశమి వరకు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల తీరని కోరిక అంటే ఏది ఉండదు. ఆల్మోస్ట్ మన కోరికలన్నీ తీరుతాయి, మనకున్న గ్రహ బాధలు తొలగుతాయి, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అంటే ఆవిడ ఇవ్వలేదంటూ ఏదీ లేదు, ఉమ్, అపరాజితాదేవి ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఓకే. అన్ని సకలము ఆవిడ మనకి ఇస్తుంది కాబట్టి ఈ జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి అంటారు. ఇంకొకటి ఏంటంటే మనకి దేవతా వృక్షాలు ఉన్నాయి, జమ్మి చెట్టు, మామిడి చెట్టు, అరటి చెట్టు, మర్రి చెట్టు, ఇవన్నీ దేవతా వృక్షాలే. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దానిలో ఇది చాలా ప్రత్యేకమైనది జమ్మి చెట్టు అనేది. ఉమ్, అమ్మవారికి సంబంధించిన చెట్టు, శని దోషాలను పోగొట్టే చెట్టు. ఉమ్, ముందుగా చెప్పాలంటే మెయిన్ శని దోషాలు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి జమ్మి చెట్టు ప్రార్థన చేస్తే, ఓకే. మనకి ఎలాంటి శని ఉన్నా కూడా. చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు అజయ్ గారు.